కళ్ళ ముందు కాలం కదులుతున్న కొన్ని క్షణాలు మాత్రం గుండెల్లో అలానే నిలిచిపోతాయి. ఈ రోజు మనం ఆ క్షణాల్లోకి, ఆ మట్టి వాసనలోకి ప్రయాణం చేయబోతున్నాం. మీరు 1970 నుండి 2000 మధ్యలో పుట్టినవారా? పల్లెటూరి అమాయకమైన బాల్యాన్ని, ఆ పచ్చని జ్ఞాపకాల్ని మిస్ అవుతున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ మీకోసమే. ఇది కేవలం ఒక వీడియో కాదు, మిమ్మల్ని మీ చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్లే ఒక టైం ట్రావెల్. ఒకవేళ మీరు జెన్జీ కిడ్సా అయితే మీకంటే ముందు తరం ఎంత అందంగా బతికిందో, ఎన్నెన్ని కష్ట సుఖాలను అనుభవించిందో తెలుసుకోవడానికి ఇది ఒక ఎన్సైక్లోపీడియా. స్కై ల్యాబ్ భయాలు, గోబర్ గ్యాస్, డంగు సున్నం, అప్పట్లో ఉన్న వస్తు మార్పిడి పద్ధతి, వాడుక కళ్ళు, ఇలా నీటి తరానికి తెలియని ఎన్నో అద్భుతాలు ఇందులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన చిన్నప్పటి స్నాక్స్, ఒకటే షెడ్ తో సంవత్సరాలు గడిపిన ఆ రోజులు, స్కూల్ టీచర్ల గొప్పదనం, వాళ్ళు వాడే చింతబరిగెలు వైర్ కట్టల పనిష్మెంట్లు, ఇవన్నీ అచ్చమైన తెలంగాణ భాషలో ఆయన చెబుతుంటే ఎంతో హాయిగా వింటాం. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ప్రయత్నాన్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పదండి, కనకం తిరుపతి గారితో మన మెమరీస్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్కారం సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మా పాడ్కాస్ట్ చేయడానికి ఒప్పుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ స్వగ్రామమైన చిట్యాల గురించి, చిట్యాల గొప్పదనం గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా శివనాగ్ గారు, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ గురించి, నా గురించి మీరు వివిధ సమాచారాన్ని సేకరించి నా గురించి తెలుసుకొని నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకోవడము, మీ గోల్డెన్ టాక్స్ ఛానల్లో నా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా ఆనందం అండి. తప్పకుండా నేనేం చెప్తానంటే, జనరల్గా మా ఒక చిట్యాలని కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల అనేటువంటిది చాలా మంచి ఒక ఉన్నతమైన మండలంగా ఉంటుంది. అవును. ఎందుకంటే అన్ని రంగాలలో ఈ రంగం లేదు, ఆ రంగం ఉంది అని చెప్పడానికి అయితే ఏం లేదు. ప్రతి రంగంలో కూడా చిట్యాల వాళ్ళు మంచి ప్రతిభను కనబరుస్తారు. ప్రపంచంలో ఎంతో అందమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి ప్లేస్ని మనం చూడలేము అనుకున్న ప్లేస్ కూడా మనం ఎంతో ఖర్చు పెట్టి కూడా ఫ్లైట్లలో తిరిగి కూడా పోయే సందర్భాలు ఉంటాయి. అవునవును. కానీ మన పుట్టిన ఊరు అనేది ఏంది, ఇప్పటికి నేను హైదరాబాద్లో ఇంత బిజీ షెడ్యూల్లో రాజకీయం కానీ ఉద్యోగరీత్యా కానీ అంత బిజీగా ఉన్నా, ఏదన్నా అనుకోకుండా ఫెస్టివల్స్ వస్తే సమయం దొరికితే ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఛానల్స్ నన్ను అడుగుతారు. అయినప్పుడు నేను ఒకటే చెప్తా, విదేశాలకు పోయే ఆప్షన్ వచ్చినప్పుడు, మీ ఊరికి పోయే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి ఏది చూస్ చేసుకుంటారు, మా ఊరికే పోతాను అంట. ఇప్పుడు ఈ సూటు, ఈ బూటు, ఈ కోటు ఇవి తాత్కాలికమైనవి. నేను ఇప్పటికీ ఏదైనా సందర్భం వస్తే, ఫెస్టివల్స్ కానీ ఏదన్నా ఫంక్షన్స్కి ఇట్లా అయితే మా ఊరికి పోతే ఫస్ట్ పోగానే ఈ సూటు, బూటు, కోటు అన్నీ ఫస్ట్ ఇప్పేసి మా నాన్నగారిని పిలిచి ఒక లింగి తీసుకురామని చెప్తా. ఆయన ఎక్కడో మూలకు ఉన్నటువంటి ఒక లింగి తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఆ లింగి మంచిగా ఫస్ట్ కట్టుకొని, మా వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, మా చేను ఉంటుంది, పంట పొలం, మాది పొలము రాగడ అంత ఉంటుంది. మా ఇంటికాడ స్టార్ట్ చేసి తిరుక్కుంటూ సుమారుగా 10 కిలోమీటర్ల రేడియస్ అంటే మా ఒక్క భూమి కాదు, మా భూమి ఎట్లుంది, మా పొలం ఎట్లుంది, మా పంట ఎట్లుంది, మా పత్తి ఎట్లుంది, మా మోటార్ ఎట్లుంది చూసుకుంటేనే, మా చెరువు ఎట్లున్నది అని చూసుకుంటూ అందరి చేనులు కూడా చూసుకుంటా నేను. వీళ్ళ చేను మంచిగా ఉన్నది, వీళ్ళ చేను మంచిగా లేదు, వీళ్ళది పంట బాగా పండుతుంది, వీళ్ళ బావి మంచిగా ఇచ్చిర్రు, వీళ్ళ బాగా అది లేదని. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పంట పొలాన్ని ఫస్ట్ తిరిగి వస్తా. మా మిస్సెస్ అంటది, నీకు ఏడా పని లేదా, వచ్చి రాగానే నీకు కట్టుకున్నావు, అంత తిరిగేస్తాను, నీకు ఎందుకు అంత దూరం తిరుగుతున్నావు అంటే ఆ ఆనందం వేరు. ఎందుకంటే చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం కాబట్టి తప్పకుండా ఆ విధంగా తిరిగి రావాలని అనిపిస్తుంది. మా చిట్యాల మండలంలో నాపాక ఆలయం ఉంటుంది. ఆ నాపాక ఆలయం అంటే ఒకటే రాయి ఉంటుంది, ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయిని మొత్తం తోలిచి దాన్ని ఒక మధ్యలో హోల్ చేసి, ఆ హోల్లో మధ్యలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు కూడా ఈ డైరెక్షన్ 4 డైరెక్షన్లో 4 దేవుడు. ఒక దిక్కు వెంకటేశ్వర స్వామి, ఇంకో దిక్కు ఇంకొక వినాయకుడు, సంథింగ్ అట్లా. ఆ దేవుళ్ళు 4-5 దేవుళ్ళు ఒకటే శిలకు 4 ద్వారాల నుంచి పోతే 4 రకాల దేవుళ్ళు కనబడతారు. సూపర్. మళ్ళీ ఒకటే బండ మీద అంత చెక్కిరు. సో అది శిథిలావస్థకు వచ్చింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మధుసూదనాచారి గారు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దాన్ని విశిష్ట దూషి ఆయన, అరే ఇంత ఏకశిల మీద ఒక గుడిని నిర్మించిర్రు, అందులో మళ్ళీ మధ్యలో ఒక శిల, దాన్ని హోల్ చేసి మధ్యలో ఒక శిల మీద 4 డైరెక్షన్ల 4 దేవుళ్ళను చెక్కిరు, ఇది మహా అద్భుతంగా ఉందని చెప్పేసి చాలా మంది ఆర్కిటెక్ట్లను పిలిపించి, ఆయన దేశం నలుమూలలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్లను పిలిపించి దాని గురించి రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, ఇలాంటిది కూడా ఈ ప్రపంచంలో కానీ దేశంలో కూడా ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదు అని చెప్పేసి
వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. సూపర్ సూపర్. సో మన చుట్టూ నేను ఎందుకు చెప్తానంటే అవునవును. మన ఉండే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఉంటాయి. మా చిట్యాల చెరువు చాలా చలివాగా ఉంటుంది ఒకటి, అది పరకాలం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ గోదావరి మానేరులో కలుస్తుంది, అన్ని గ్రామాలను కలుపుకుంటూ పోతుంది. మేము మధ్యాహ్నం పూట స్కూల్ హాలిడేస్ సండేనో సాటర్డేనో హాలిడేస్ వచ్చినప్పుడు కానీ హాలిడేస్లో పోయి మా మిత్రులు అందరం కలిసిపోయి బట్టలు గిట్ల పోయి కొంట పోయి అక్కడే వండుకొని అక్కడనే స్నానం చేసి అక్కడనే సెలవు తీసుకొని సెలవు నీళ్ళు తాగుతాం. కొద్దిసేపు నీళ్ళల్లో ఎగిరి దునికి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇసుకలు ఆడుకుంటాము, పిట్టగూళ్ళు వేసుకుంటాము. మళ్ళీ కొద్దిసేపు కాగానే చలి పెట్టగానే మళ్ళీ వచ్చి ఇసుకలో కూర్చుంటాం. మా చిట్టలో ఒక పెద్ద చెరువు ఉంటుంది, పెద్ద చెరువు ఉంది, 2 బిల్డింగ్ల ఎత్తు 2 ఫ్లోర్ల ఎత్తు అంత ఎత్తు మీద చెరువు ఉంటుంది, చెరువు కట్ట ఉంటుంది. ఆ కట్టకి ఇంకొక సగం అంటే ఆల్మోస్ట్ ఒక 2 బిల్డింగ్ల పైన ఎత్తు మీదకి వెళ్ళి నీళ్లు మత్తడి పోతాండ చెరువు నుండి. ఆ సప్పుడు ఆ పోసే నీళ్లు కిందికి వెళ్ళి చూస్తే ఆ వ్యూ నయాగార జలపాతం కంటే ఎక్కువ అనిపిస్తుంది. మనం చూడాలి కానీ ప్రతి ఊర్లో మన తెలంగాణ ప్రాంతంలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఇంటికోడి పప్పుతో సమానం అంటారు. మన ఊర్లో ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు కావచ్చు, చూడదగ్గ ప్రదేశాలు కావచ్చు, అద్భుతమైన కట్టడాలను కావచ్చు, మనం చూడలేకపోతాం. అయితే ఇంకోటి నేను మా చిట్యాల గురించి చెప్పాలన్నప్పుడు నేను చెప్తాను, మాది చిట్యాల ఒక మినీ ఇండియా, మినీ హైదరాబాద్. ఇప్పుడు మీరు గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, లేకపోతే సాలార్ జంగ్ మ్యూజియం కావచ్చు, కుతుబ్ షాహీ టూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ ముస్లిం రాజులు నిజాం నవాబులు ఉన్నప్పుడు కట్టడాలు కట్టారు. చాలా అద్భుతమైన కట్టడాలు, శిల్పకళ కూడా అద్భుతంగా ఉంటది. కానీ అప్పుడు మా ఊర్లో బాగా దొరల భూస్వాముల పాలన ఉంటుండే. అయితే ఆ నిజాం నవాబు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని చూసుకోలేక అక్కడక్కడ కొంతమంది పెత్తందారులను భూస్వాములను ఆయన అలాట్ చేసుకుంటాడు అన్నట్టు. ఇంత ఇప్పుడు నిజాం నవాబ్ ఏంది, ఆయన ఒక రాజు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అంత ప్రాంతాన్ని ఆయన పరిపాలించలేడు, అంత రిమోట్ ఏరియాస్కి వెళ్ళి ఆయన పరిపాలన సాగించలేడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఇక ఈ చిట్యాల ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కొంతమంది దొరలకు ఈ మండలం నీది, ఈ ప్రాంతం నీది అని చెప్పేసి ఆయన డివైడ్ చేస్తే వీళ్ళే పోయి ఈ ప్రాంతం మొత్తం నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, జాగలు ఇవన్నీ నా హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటా, మీకు సంవత్సరానికి ఎంత కావాలో కప్పం కడతా అనే సందర్భం అని వీళ్ళు ఆ రాజుకు చెప్తే, సరే ఈ ప్రాంతం నువ్వు ఉంచుకో, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది అని చెప్పి అక్కడక్కడ కొన్ని జిల్లాలో కొంతమందికి భూస్వాములకు పెత్తందారులకు ఈ నిజాం నవాబ్ అనే వ్యక్తి ఇస్తాడు. అయితే మా ఊర్లో మా చిట్యాల ఊరు అనేటువంటిది 2-3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది, 2-3 జిల్లాలకు కూడా సరిహద్దుగా ఉంటుంది. ఇప్పుడు మా చిట్యాల నుండి మండల కేంద్రం నుంచి వెళ్ళి ఒక 30-35-40 కిలోమీటర్ దూరం వెళ్తే గర్మిల్లపల్లి వస్తుంది. తాళ్ళు ఉంటాయి, ఆ మానేరు వాగు అనుకొని ఇటు ఒడ్డుకు తాళ్ళు ఉంటాయి, దట్టమైనటువంటి తాళ్ళు ఉంటాయి. ఆ మానేరు వాగు దాటి అటు పోతే అది ఓడేడు మంతిని, అది కరీంనగర్ జిల్లా. ఇటు ఒడ్డు ఆ మానేరు వాగు ఇటు ఒడ్డు వరంగల్ జిల్లా. మళ్ళీ మా చిట్యాల నుంచి రేగొండ నుంచి కొంచెం ఇటు ముందుకు పోతే కాళేశ్వరం వస్తుంది, మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, మా భూపాలపల్లి జిల్లాలో. ఆ కాళేశ్వరం కాడ మనకు ఫేమస్ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి నదికి ఇటు ఒడ్డుగామో తెలంగాణ, అటు ఒడ్డు మహారాష్ట్ర, బార్డర్ అది. సో మా చిట్యాల ప్రాంతానికి ఏమిందంటే భౌగోళికంగా చెప్పాలంటే ఇటు రాష్ట్రాలను ఇటు జిల్లాలను కలిపే చిట్ట చివరి ఊరు, అది రిమోట్ ఏరియా కూడా. మా చిట్యాల దాటి ఆ పోలీస్ స్టేషన్ దాటితే ఇక మొత్తం టిక్ ఫారెస్ట్ ఉంటుంది, వెలిశాల గుట్టలు, సహజ వనరులు, పెద్ద పెద్ద గుట్టలు, బీభత్సమైనటువంటి అడవి ఉంటుంది. కాబట్టి మనము ఇంతమైన సహజ వనరులు, ఇంతమైన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. చిట్యాలకు ఎంట్రీ కాగానే ఫస్ట్ వెంకటరూపలు రాగానే ఒక 2 రెడ్ డామ్లు ఉంటాయి. తిరుమలపూరు చెరువు మత్తడిపల్ల నీళ్లు ఆ రుణాల కిందికి వెళ్ళిపోతా ఉంటే మనం ఎంట్రింగ్ లోనే మనకు నీళ్లతోని మనకు ఊరు స్వాగతం. 2 రెడ్ డామ్లు ఉంటాయి, దానికి నీళ్లు పోతా ఉంటాయి, ఇటు పచ్చని పొలాలు, ఇటు పచ్చని పొలాలు. ఈ నీళ్లు కాస్త పోయి చెరువులో పడతాయి. ఆ చెరువు పెద్ద కట్ట ఉంటుంది, ఆ కట్ట మీద దట్టమైనటువంటి తాడి చెట్లు ఉంటాయి, ఇటు తాడి చెట్లు ఉంటాయి, మధ్యలో ఒక వే ఉంటుంది. ఎత్తైనటువంటి చెరువు కట్టకి ఇటువైపు నీళ్లు, ఇటువైపు చాలా డౌన్ లో పచ్చని పొలాలు, మన కనుచూపు మేర వరకు పొలాలే ఉంటాయి. ఆ కట్ట మీదకి వెళ్ళిపోతుంటే స్వర్గంలోకి వెళ్ళిపోతున్నామా అంత ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మీరు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్తే రోడ్డుకి ఇరువైపులా మంచి ఎట్లయితే ఈ కొబ్బరి చెట్లు ఉంటాయో మనకు తాడి చెట్లతో ఉంటాయి. అయితే తెలంగాణలో సంస్కృతిలో భాగం ఏంటంటే రెండు అంశాలు ఉంటాయి. ఎక్కడ ఏ చెరువుకైనా కూడా తాడి చెట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఎక్కడ ఖాళీ స్థలాన్ని ఉంచాలి, ఎక్కడ భూమి ఉంటాడో చెట్లు వేయాలి, ఖాళీ ఉంచాలి భూమి అనేది ఒక అంశం ప్రజలకు వెనకట. రెండో అంశం ఏంటంటే
ఆ చెట్లు ఆ వేలు ఆ కట్ట కిందికి బాగా పోవడం వల్ల ఆ కట్ట గట్టిగా స్ట్రాంగ్ అయ్యి ఒక ఆనకట్టలా గట్టిగా ఏర్పడుతుంది. రేపు పొద్దున ఫ్లడ్స్ వచ్చి నీళ్లు ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా నీళ్లు ఊర్లలోకి వెళ్ళి వర్షాలు బాగా అధికంగా వచ్చినప్పుడు అట్టి కట్ట ఉన్నట్టు అయితే ఏమవుతుంది అంటే కొట్టుకపోతుంది. ఆ కొట్టుకపోతే కింద ఉన్న పొలాలని కొట్టుకపోతాయి. ఇది నష్టం జరగకుండా ఒక అంశం ఉంటది. ప్లస్ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఆ భూమిని ఖాళీ ఎందుకు ఉంచాలని ఒక అంశం. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ గౌడన్నలు గౌడ్స్ కూడా అక్కడికి వెళ్ళి కళ్ళు వస్తుంది. ఖాళీ ఉన్న ప్లేస్ లో తాటి చెట్లు వేస్తే అవి పెరిగి కళ్ళుని ఇస్తాయి. వృత్తిపరంగా కూడా గౌడ్స్ దాంతో జీవనోపాధి వస్తుంది. సో ఇన్ని అంశాలు ఉంటాయి. తాటి చెట్లు కట్ల మీద ఎందుకు ఉంటాయి అంటే ఇది ఒక సబ్జెక్టు. ఆ చెట్ల మీదకి వచ్చే కమ్మలతో ఇప్పుడంటే మనకు కాంక్రీట్ జంగల్ అయిపోయింది. హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం ఎంటైర్ వరల్డ్ మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది. కానీ ఒకప్పుడు ఈ కాంక్రీట్ లేదు, సిమెంట్ లేదు, డంగుసుండం ఉండే కొంతవరకు. కానీ ఆ చెట్లకు తాటి చెట్లకు వచ్చినటువంటి ఈ కమ్మలతోని ఆ కమ్మలతోని పైన స్లాబ్ లాగా పైన రూపేసుకొని కమ్మల గుడిసె ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ తాటి చెట్టుకు వచ్చేటువంటి ఈ దానికి ఒక చెట్టు కాండం ఉంటుంది కదా, కాండాన్ని కట్ చేసి మొగురాలుగా లేకపోతే గుంజలుగా వాడుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇంటి చుట్టూ మనం ఇప్పుడు గోడలు పెడుతున్నాం, ఫాల్ సీలింగ్స్ వేస్తున్నాం. కానీ ఆ కమ్మలతోనే ఇట్లా గోడల్లాగా చుట్టూ కట్టుకునేవారు. ఇంటి చుట్టూ ఎవరు రాకుండా పశుపక్షాలు రాకుండా ఈ కమ్మలతో అలా చేసేవాళ్ళు. ఈ కాండంతోనూ గుంజలుగా వాడేవాళ్ళు. వంట చెరుగా ఉపయోగపడేది. తాటికాయల నుంచి కళ్ళుతో పాటు ముంజకాయలు వస్తాయి. మీరు సమ్మర్ అయితే హైదరాబాద్ లో మీరు ఉప్పల్లో కానీ నాగోల్ ఏరియాలో పోతా ఉంటే ముంజకాయలు ప్రత్యేకంగా కోసి అమ్ముతా ఉంటారు. సిటీలో ఉన్న వాళ్ళకి ఇక ముంజకాయలతో అనుబంధం లేదు కాబట్టి 500 1000 ఇచ్చి ఆడ ముంజకాయలు అది తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఊర్లలో సహజంగానే మనం పోయి గౌడ్స్ చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కాయ ఏమంటే వాళ్ళు గోలేస్తారు. మనం ఒక్క కాయ అడుగుతా ఒక గోలేస్తారు. పాపం ఏదో సిటీ నుండి వచ్చినట్టున్నాడు, ఇది ఎప్పుడు తినలేదో తినే అని చెప్పి ఒక గోలేస్తారు. అంటే ఊర్లో మనం ఒకటి అడిగితే 4 ఇస్తారు. అది తింటే అది న్యూట్రిషనల్ ఫుడ్ కదా. చాలా కళ్ళు వస్తుంది, ఇటు ముంజకాయలు వస్తాయి. ఆ ముంజకాయలు మళ్ళీ మాగినాక ఏమైంది అంటే అవి పండ్లు అవుతాయి. ఆ పండ్లు అయితే ఆ పండ్లను కొంచెం కాలుస్తారు. ఎర్రగా వస్తాయి. ఆ సువాసన ఇక అది ఏ సెంటకి రాదు, ఇక అంత మంచి స్మెల్ వస్తుంది. దాన్ని కాల్చి అవి తింటే కూడా అది ఒక మన బంగినపల్లి మామిడి బళ్ళు ఎర్రగా పక్క వరకు వస్తే ఎట్లా మంచిగా స్మెల్ వస్తాయో ఆ తాటికాయలు కూడా వాసన వస్తాయి. అది అయిపోయిన తర్వాత ఈ తాటికాయలు తిని పాడేసిన తర్వాత వాటి భూమిలో కలిసిపోయి ఒక 1 year తర్వాత అవి మొలకలు వెళ్తాయి. అక్కడ ఏమవుతాయి, గేగులు అవుతాయి. వాటిని గేగులు అంటారు. వాటిని కొట్టుకొని సమ్మర్లో తింటే అందులో తెల్లని ఒక పదార్థం ఏర్పడుతుంది. అది కూడా మెడిసినల్, అది కూడా మనకు న్యూట్రిషనల్ ఫుడ్. ఎండాకాలము గేగులు వస్తాయి, అవి తీస్తే కొంతమంది తీయగా భూమిలో మిల్లిపోయి వర్షాలు పడగానే మొలుస్తాయి, చిన్న మొక్కలాగా బయటకు వస్తాయి. దాన్ని వీకి మనకి కాలిసి తింటారు. అదే ఇట్లా ఈ రకంగా ఒక చెట్టు వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. ఎప్పుడైనా సమయం దొరికితే చేనులకు ఆదివారము సెలవులు వస్తే పోతే బెబ్బరికాయలు, కందికాయలు, రేగ్గాయలు, ఇంకా ఆడికి పోతే పెసరకాయలు, ఈ ఆడికి పోతే ఒక 10-20 రకాలటువంటి పండ్లు కాయలు ఏదో పోయినప్పుడు వచ్చే వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అదంతా మనకు న్యూట్రిషనల్ ఫుడ్డే. ఇప్పుడు ఏముంది, మమ్మీ మ్యాగీ అయిపోయింది. సో అప్పుడు ఇవన్నీ లేవు. మనం స్కూల్కి వెళ్తే పొద్దున ఇప్పుడు మనం చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తే 3 రకాల బాక్సెస్ పెట్టాలి. పొద్దున స్నాక్స్ ఒకటి, లంచ్ ఒకటి, ఇంకా వీలేమన్నా అయితే డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టి పంపిస్తాం. మనకప్పుడు అలాంటి పరిస్థితి లేకుంటుండే. మాకు ఆ రోజుల్లో 1980s 70s మా చిట్యాలో పెద్ద పెద్ద గడీలు ఉంటుండే. మీరు గోల్కొండ కోట చూసి ఉంటారు. ఆ కోటకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో అంతకంటే బీభత్సమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవాళ మనము డూప్లెక్స్ కడుతున్నాము, త్రిబుల్ బెడ్రూమ్ 4 BHK 2 BHK కడుతున్నాం. కానీ అప్పుడు మా చిట్యాల హెడ్ క్వార్టర్లో, మా చిట్యాల గ్రామంలో దొరల ఇల్లు అప్పుడే 70s 60s 80s డూప్లెక్స్ ఇల్లులు ఉంటాయి. ఇంటి నుంచి వెళ్ళే ఇన్సైడ్ నుంచే మెట్లు ఉంటాయి. ఆ కట్టడాలు ఆ నగిశీలు చెక్కే ఒక్కొక్క దాని తలుపు ఒక 100 మంది పట్టినా లేచినా లేవని పెద్ద పొడవుగా బరువుగా ఉండేటువంటి ఇట్లా దర్వాజాలు ఉంటుండేది. అప్పుడే 3 to 4 బిల్డింగ్స్ ఉంటుండే. అప్పుడు వీళ్ళు డంగు సున్నంతో కడుతుండేది. చెక్క పైన వేసి దానికి సున్నం వేసి ఇంటర్నల్ గా లోపలి నుంచే మెట్లు ఇస్తుండే. గడియలు ఉంటుండేది. అయితే మనం ఇవాళ ఈ మహేంద్ర తార్ అని, జిమ్మీ అని, మమ్మీ అనే కార్లు వస్తాయి. ఈ మమ్మీ జిమ్మీ తార్ కార్లు ఎప్పుడో మేము 1980s నా ఏజ్లో నేను చూసినాం. మా ఊర్లో దొరవాళ్ళు ఉండేది. వాళ్ళు 100,000 ఎకరాల భూస్వాములు. అంటే ఆ ప్రాంతం అంతా వాళ్ళదే, అడవులన్నీ వాళ్ళయే, చెరువులన్నీ వాళ్ళయే.
ఏవైతే భూములు నాణ్యమైన భూములు పంటకు అనుభవమైన భూములన్నీ వాళ్ళ పేరునే ఉంటుండేది. అప్పుడు ఏముండేది, ఈ రెవెన్యూ సిస్టమ్ కూడా అంత ఏంటంటే ఇంత గవర్నమెంట్ చట్టాలు కానీ ఇవన్నీ ల్యాండ్ మీద ఇవన్నీ పట్టాలు కానీ ఉండబోతుండే. అయ్యో మన కనుచూపు మేరకు ఏ దొర కనబడతాయి, ఏ భూమి మొత్తం నాదేరా అంటే ఆ దొరదే ఇక అంతే. ఆ భూమి మొత్తం నాదేరా ఎవడు పోతాడంటే ఆ భూమి దొరదే. ఆ రకంగా కొన్ని వందల వేల ఎకరాల భూస్వాములు ఉన్నారు. వాళ్ళంతా నిజాం నవాబు కింద వాళ్ళు పనిచేసారు కాబట్టి వాళ్ళకు నిజాం నవాబు కప్పని కట్టి ఈ ప్రాంతాన్ని అంతా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి అప్పుడే ఆ రోజులలోనే ఈ హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉండి మారుమూల ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒకటి చిట్యాల్లో చాలా స్పష్టమైనటువంటి అన్ని సకల సదుపాయాలు ఉంటుండే. అప్పుడు ఓపెన్ టాప్ జీప్ ఉండే మా ఊర్లో. ఇప్పుడు ఉండడం సహజమే, ఎవరికైనా ఇంటికోటి ఉంటుంది ఇక్కడ సహజమే. అసలు సైకిలే లేని రోజులలో ఓపెన్ టాప్ జీపులు అంటే అది ఎంత అడ్వాన్స్ గ్రామమో ఎంత అడ్వాన్స్ మండలమో మీరు అర్థం చేసుకోవాలి. అర్థం. అప్పుడు సైకిల్ ఉంటేనే చాలా గొప్ప విషయం. సైకిల్ ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు ఏం పెడతారు, ఇప్పుడు అంటే కారు పెట్టమని అడుగుతున్నారు, లేకపోతే 2 వీలర్ పెడతారు. అప్పుడు పెళ్ళిలో సైకిల్ పెడితే వాళ్ళు బాగా కోటీశ్వర్లు బాగా ఉన్నోళ్ళట. అప్పుడు మా నాన్న చెప్తాడు, రేడియో పెడితే కట్నం కింద రేడియో పెడితే గొప్పనట. కట్నం కింద రేడియో ఇస్తే అల్లునికి రేడియో పెట్టినట్టు వాళ్ళ పెద్ద పెద్ద ఉన్న ఫ్యామిలీ. కట్నం కింద ఒక సైకిల్ కొనిస్తే అప్పుడు బాగా ధనవంతుల ఫ్యామిలీ అన్నట్టు కన్సిడర్ చేసేవాళ్ళు. రెండో విషయం చెప్పాలి మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం అనుకుంటాము గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళకి ప్రత్యేకమైన ఊర్ల వాళ్ళు పుట్టారు. అయితే ఈ పివి నరసింహ గారు ఉంటారు. పివి నరసింహ గారు మన దేశానికి ప్రధాని చేస్తారు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఆయన చిన్నప్పుడు మా ఊరికి వచ్చి మా ఊర్లో ఉన్న గెస్ట్ హౌస్లలో ఆ రాజగృహాలలో ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వచ్చి గోళీలు ఆడుకొని చిరగోలు ఆడుకొని ఆ ప్రాంతంలో తిరిగిపోయిన వ్యక్తి దేశానికి కూడా ప్రధాని అయ్యిండు. అంటే అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మా ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో ముందు ఉన్నారు. సో ఇంత ఎటువైనా మంచి ఈత చెట్లు, తాటి చెట్లు, పచ్చని పొలాలు ఈ విధంగా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా చిట్యాల ఒక గోవా అనిపిస్తుంది, మా చిట్యాల ఒక కేరళ అనిపిస్తుంది, మా చిట్యాల ఒక తూర్పుగోదావరి అనిపిస్తుంది, మా చిట్యాల ఒక పశ్చిమ గోదావరి అనిపిస్తుంది. మా చెరువు పోసే మత్తడే నాకు నయాగర జలపాతం, బొగోతా జలపాతం కంటే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి వాటర్ ఫాల్స్ కంటే మా చెరువు పోసే మత్తడి నీళ్ళే మాకు ఫాల్స్ లాగా అనిపిస్తాయి. అత్తడి ప్రకృతిని చూసి ఎంజాయ్ చేసినాం కాబట్టి నేను ప్రకృతి ప్రేమికుని. ముఖ్యంగా మీరైనా ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్న ఊరే కన్న తల్లి అంటారు. కాబట్టి ఊరును ప్రేమించండి. మీ ఊరు మీద మీకున్న ప్రేమ తెలుస్తుంది మీరు చెప్పేది. ఫామ్ హౌస్ సిస్టమ్ ఇప్పుడు ఉన్నది. ప్రతి ఎమ్మెల్యేకో ఫామ్ హౌస్, ఎంపీకో ఫామ్ హౌస్, లేకపోతే వ్యాపారవేత్తలకు ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ ఫ్యాషన్ అయిపోయింది ఇలా. కానీ ఫామ్ హౌజులు లేని రోజు మా ఊర్లో ఫామ్ హౌజులు ఉండే. ఇదే చెప్పినటువంటి వీళ్ళు మీరు కొడలసమ్మ అన్నారు కదా, వాళ్ళకు 100-200 ఎకరాలతోని మధ్యలో ఇల్లు ఉంటుండే, చుట్టూ పళ్ళ తోటలు, కొబ్బరి చెట్లు. అసలు అది గోదావరి జిల్లాను తలపించే విధంగా సెటప్. అక్కడ రామాఫలాలు జనరల్ గా మన ప్రాంతంలో రామాఫలాలు చూడరు. సీతాఫలాలు చూస్తాం. రామాఫలాలు, లక్ష్మణ ఫలాలు, దానిమ్మ పళ్ళు, రేగు పళ్ళు చూసేవాళ్ళు. రేగు పళ్ళతో పాటు గంగరేగు పళ్ళు. అంటే అక్కడ ఆ ఫామ్ హౌస్ లో ఆ బావి ఎంత పెద్ద బావి అంటే అదొక మహాసముద్రం తలపించేంత బావి ఉండేది. వాళ్ళు మర్రి చెట్టు ఉంటుండేది. వాళ్ళ ఒక్కరింట్లోనే ఒక టీవీ ఉంటుండేది. అప్పుడు టీవీ లేదు. అప్పుడు ఫస్ట్ ఎవరింట్లో టీవీ ఉండబోతుంటది, రేడియోస్ ఉంటుండేది. స్టార్టింగ్ లో రేడియోలు ఫస్ట్ ఎవరికో ఒకరికి ఇంట్లో ఉంటుండే. అసలు టీవీ అనేది వెరీ రేర్. మీరు అన్నట్టుగా కొడవలసమ్మ వంటి కాడ ఉంటుండే. అది అక్కడ ఒక సిస్టమ్ ఉంటుండే. వాళ్ళకైతే ఎవరైతే వాళ్ళ చేన్లకు వాళ్ళ ఫామ్లకు పనికి పోతారో వాళ్ళకు శనివారం రోజు, ఆదివారం రోజు 2 రోజులు సినిమాలు వస్తుండేది. అప్పుడు అలా పనికి వెళ్ళదు. సాయంత్రం పనంతా అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు 6 to 9, 6 to 8 వాళ్ళు సినిమా చూపిస్తారు. అయితే ఆ టీవీ చూడాలనే కుతూహలంతో ఆ టీవీ కోసమైనా వాళ్ళకి పనికిపోయేది. పత్తేరడానికో కలవడానికో, పని చేయాలని కాదు, టీవీ చూడాలి సాయంత్రం. అప్పుడు ఏం సీరియల్ వస్తుండే, అంతరంగాలు అనంతమానత చదరంగాలు ఇది వస్తుండేది. తర్వాత ఇది కథ కాదులే ఇది కథ వస్తుండే. ఒక్కొక్క సినిమాల మధ్య 10-20 బ్రేకులు ఉంటుండే. 10-15 నిమిషాలు అట్లా ఘోరమైన పరిస్థితి ఉండే. అంటే టీవీ చూడాలంటే కూడా ఆ రోజుల్లో టీవీ లేని ఊర్లు ఉన్నాయి. ఊరికి ఒక టీవీ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు, రేడియో ఉంటే గొప్పవాళ్ళు, సైకిల్ ఉంటే గొప్పవాళ్ళు అనే పరిస్థితి నుంచి ఈ రోజు మనం ఇంటింటికి బెంజ్ కార్లు, గంజి నుంచి బెంజ్ వరకు వచ్చినాం తెలంగాణ ప్రాంతం. ఆ మధ్య స్కైలాబ్ అనేది పడదంట. స్కైలాబ్ పడదంట. అది స్కైలాబ్ పడదంటే అవంతా హెడ్ జన హెడ్ కూడా స్కైలాబ్ పడితే కదా చచ్చిపోతాం. ఇక
ఇక బతుకమ్మ అంతా అయిపోయింది, దుకాణం అంతా క్లోజ్. అవును ఇక ఉంటే మంచిగా తిందూరు తాగుర్రి, అవును ఈ భూములు రావు, జాగాలు రావు, ఈ బంగారం రాదు, వెండి రాదు, అవును ఈ అంతా ఉన్న కాడికి ఊడ్చుకోరు అని చెప్పేసి అందరూ అనుకోరట్టుగా. అవునవును ఇక బతకలేమే, ఇక ఈ సంపద ఎందుకు రా, ఈ భూమి ఎందుకు, జాగ ఎందుకు, ఉన్న కాడికి కోళ్ళను కొయ్యిరు మేకలు కొయ్యిరు తిందురు అని చెప్పి ఆ నెల రోజుల పాటు ఎంత విరోధం తినడము తాగడం ఇంత ఎంజాయ్ చేసినట. అయితే రేపు పడుతుంది స్కైలా పరంగా సాయంత్రం వచ్చి అందరూ మా ఇంటికాడ కూర్చుంటారట, అంతా కాలనీ మొత్తం వచ్చి ఆ రేడియో ప్రసంగం వింటుంటే అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ గారట స్కైలాబ్ బడ్డది అయిపోయింది, దాన్ని తీసుకుపోయి సముద్రంలో పడేసిర్రు, ఇక అందరం సేఫ్గా ఉన్నాము, ఇక మనం బతికే ఉన్నాం, చచ్చిపోమని చెప్పారట. అంటే ఒక రేడియో అవును ఉండడమే ఆ రోజుల్లో గగనం. అవును ఆ రేడియో మా ఇంట్లో ఉంటే అట్లా హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, అవును గో గ్యాసు, మన్ను మషన్ ఏవో గ్యాసులు వాడతాను. అవునవును కానీ మా చిట్యాలలో అప్పుడు గోబర్ గ్యాస్ ఉంటుంది. అవును అంటే ఈ ఎవరైతే ఈ పెండ ఉంటుంది, ఎట్లా పెండ, ఆవులు బర్రెలు గొర్రెల పెండ దాన్ని తీసుకుపోయి అందులో వేసేస్తే అవును అదంతా 4-5 రోజులు మురిగిపోయి అది గ్యాస్ లాగా ఫామ్ అయ్యి రిలీజ్ అయ్యేది. అవునవును సో అక్కడ పెద్ద సెటప్ ఉంటుంటుంది, గోబర్ గ్యాస్ సెటప్ ఉంటుంది, దాంట్లో ఒకటి పెన్లు వేస్తుంటుంది. మేము పోయి ఇది ఏంది బాయా, ఏంది ఇది పంచాయతీ అంటే ఏంది విచిత్రంగా అని చెప్పేసి పోయి రోజు దాన్ని చూస్తుంటుంది. ఏందమ్మా ఇది ఏం కథ అని మా వాళ్ళని అడిగితే అది లేదు బిడ్డ, అది పెండ తీసుకుపోయాను లేతే కొన్ని రోజులు మురిగిపోయి అది గ్యాస్ వస్తుంది, అది వాళ్ళంతా బాగా ఉన్నోళ్ళు కదా, వాళ్ళు కట్టెల పొయ్యిలు ఇవన్నీ వాడరు, సో వాళ్ళ గోబర్ గ్యాస్ మీద అట్లా గ్యాస్ ఇట్లా ఫ్లేమ్ వస్తుంటుంది అని అంటే అసలు గ్యాస్ ఎప్పుడు మనం చూడలేదు, గ్యాస్ పొయ్యి చూడలేదు, గ్యాస్ చూడలేదు, కానీ ఆ గోబర్ గ్యాస్ ఉంటుంటుంది. అసలు కులాల ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు కానీ అప్పుడున్న సంస్కృతి ఎంత మంచి సంస్కృతి అంటే ఓకే మంగళి వాళ్ళైనా, కుమ్మరి వాళ్ళైనా, కమ్మరి వాళ్ళైనా, ఎవరైనా ఇప్పుడంటే మనం సెలూన్ షాప్కి వెళ్ళాం అనుకో, స్పాలకు సెలూన్కి వెళ్ళినప్పుడు వేలకు వేలు బిల్ అవుతుంది. మా ఊర్లో మంగళకి వెంకట తాత, కనక తాత అని ఉంటుండే, 12 కుంచాల వడ్లు ఇస్తాం. మా ఇంటి కుటుంబానికి మొత్తం మా నాన్నకు, మా తమ్మునికి, మా అన్నకు, నాకు, ఇంకెవరైనా వగైరా చుట్టపోలో పక్క పోలో వచ్చినా కూడా మాకు సంబంధించాడు మన పేరు చెప్తే వాళ్ళ షాప్ కాడికి పోయి కూర్చుంటే మనకి ఎన్నిసార్లు అంటే నెలలు ఎన్నిసార్లు అయినా సంవత్సరం ఎన్నిసార్లు కటింగ్ చేయాలి. ఇంకా లేదు మా ఇంటికాడ ఫెస్టివల్స్ ఉంది, స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే ఇంటికి వచ్చి కటింగ్ చేసిపోవాలి. 12 కుంచాల వడ్లు ఇస్తే. ఇప్పుడు వీళ్ళకు వ్యవసాయదారులకు ఏమవుతుందంటే ఎడ్ల బండ్లు ఉంటుంది, తర్వాత నాగలి ఉంటుంది, గొర్రు, గుంటుక, వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు విశ్వకర్మలు ఎవరైతే అందులో వడ్లో వాళ్ళు చేయాలి, బండ్లను తయారు చేయాలి, బండి చక్రాలను తయారు చేయాలి, లేకపోతే వాళ్ళకు గొర్రు గుంటుకు తయారు ఇస్తారు కదా, ఎడ్లతో నడుపుతారు కదా మాన్యువల్గా, సో అవి చేస్తారు. కాబట్టి ఒక వడ్ల ఆయనకు 24 కుంచాల, 20 కుంచాల, 15 కుంచాల ముందే మాట్లాడుకుంటారు, నీకు 15 కుంచాలు ఇస్తా, ఆ 15 కుంచాల వడ్లు ఇస్తే ఆ ఇయర్ మొత్తం వ్యవసాయ పనిముట్లు ఏ చిన్న రిపేర్ వచ్చినా కొత్త వేయాలి, పాత రిపేర్ చేయాలి. ఓకే విధంగా ఇట్లా ఉంటుండేది. కుమ్మరాల విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో పెళ్ళిళ్ళు అవుతాయి, ఐరన్లో అంటారు, అది ఐరన్లో ప్రాసెస్ ఫస్ట్ కుండలు తీసుకురావాలి, కొత్త కుండలు. సో ప్రతి కుటుంబంలో ఏంటంటే ఇక నీకు సంవత్సరానికి 10 కుంచాలు ఇస్తా, మా ఊళ్ళో పెళ్లి కానీ, మా ఇంట్లో పెళ్లి కానీ, పేరెంటం కానీ, మంచి కానీ, చెడు కానీ ఏమన్నా మాకు అవసరం ఉంటే, మాకేమైనా అవసరం పడితే కుండలు ఇవ్వాలి. కుండలు ఇచ్చినా ఇవ్వాలి, కుండలు ఇవ్వకుండా 12 కుంచాలు కమిటీ అంటే ఇవ్వాలి. ఒక సంవత్సరం మనకు యూజ్ కావచ్చు, మనము ఉపయోగించుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కుండలు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి బోనం కుండలు ఇస్తారు వాళ్ళు, పోషమ్మకు, మైసమ్మకు, ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా కుండలు అవసరం ఉంటే ఇస్తారు. పెళ్ళిళ్ళు అయితే ఐరన్లు కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. సో వాళ్ళకు 12 కుంచాలో 15 కుంచాలో వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి అప్పుడు కుమ్మరోళ్ళకు ఇట్లా. అయితే ఈ వడ్లు వస్తు మార్పిడి విధానంలో కుమ్మరోళ్ళకు వడ్లే, కమ్మరోళ్ళకు వడ్లే, మంగళోళ్ళకు వడ్లే, అంటే కులాలను మనము తక్కువ చేసి మాట్లాడడం కాదు, కులాలను గొప్పగా చెప్పే విధానం సందర్భంగానే కుల ప్రస్తావన వస్తుంది తప్పితే కులాలను తగ్గించే విషయం కాదు. ఈ గాజలు కూడా ఎన్ని ఉన్నాయంటే ఈ మూలకో గాజే, ఆ మూలకో గాజే, ఆ మూలకో గాజే. అయితే అప్పుడు వాళ్ళ మన పూర్వీకుల తెలివి చూడండి, ఆ మూలకు ఏ వస్తువు పెట్టలేము, ఎందుకంటే ఆ మూలలు అడ్డం వస్తాయి. ఆ మూల ప్లేస్ను ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ ఉన్నటువంటి గాజె, అంటే గాజె అంటే చాలా పెద్దగా ఉంటుంది, అది అందులో ఒక 2 పుట్లు, ఒక పుట్టు వడ్లు, ఒక 10 బస్తాల వడ్లు, 20 బస్తాల వడ్లు వాడే అంత గాజలు ఉంటుండే. 4 మూలలకు 4 గాజలు పెట్టి ఆ గాజలలో వడ్లు పోసేవాళ్ళు. వడ్లు పోసి దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఆ వడ్లు సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా చెడిపోకుండా ఉండడం కోసము వాటిపైన ఈ వరిగడ్డి వేసి ఈ బర్రెల పెండ, ఎడ్ల పెండ తీసుకొచ్చి దాంతో తడిపి దానికి పూదిచ్చినట్టుగా పూస్తుండేది. అంటే సీల్ చేసేటోళ్ళ, సీల్ అంటే జస్ట్ లైక్ మీరు అన్నట్టుగా సీల్ చేసేవాళ్ళు. సీల్ చేయడం వల్ల ఏంటంటే క్రిమి కీటకాలు వడ్లకు పడతాయి కదా, పట్టకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? పెండ. ఆ పెండ కూడా న్యాచురల్ ప్రోడక్ట్, అంటే న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఏ సిమెంట్ కాదు, ఏ మన్ను కాదు, మషన్ కాదు, జస్ట్ మట్టితోని పెండ కొంచెం మట్టి కలిపి
దాన్ని సీల్ చేసేస్తాం. అవును అందులో సీల్ చేస్తే ఇవాళ మనం బియ్యము ఇవాళ పోతే 4 రోజులకే పురుగులు పడతాయి. అవును కానీ 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా కూడా అప్పుడు ఆ వడ్లు ఒక 5 ఏళ్ళకు కూడా పాడు కాకుండా అట్లా ఉండేది. ఇది వడ్ల సిస్టమ్. ఇప్పుడు మన ఊర్లో సాటలు ఉండదు, ఇప్పుడు అంటే ప్లాస్టిక్ సాటలు వచ్చినాయి. ఇక ఆడలు అయితే ఇప్పుడు ఎవరు ఇంట్లో సరిగడ్డలు లేరు, మెరుగలు లేరు, మెరుగలు అన్నట్టు ఉంటాయి. ఆ మెరుగలు బియ్యంలో మెరుగలు ఏంటంటే ఇది పాలిష్ చేసే క్రమంలో వడ్లను బియ్యం చేసే సందర్భంలో మిల్లులో అక్కడక్కడ కొన్ని మిలిగిపోయి కొన్ని వరి గింజలు లాంటివి అక్కడక్కడ కొన్ని వస్తుంటాయి. వాటిని మెరుగలు అంటారు. ఆ మెరుగలు ప్రతిరోజు అమ్మో అవ్వో అక్కో చెల్లో ఆ సాట్లో బియ్యం పోసినప్పుడు అలా ఉన్న చెత్తో చెదారం ఏదైనా ఉంటుందని చెప్పి చెరుగుతారు. ఇట్లా ఇప్పుడున్న వాళ్ళకి చెరగడం రాదు, అసలు సాట అంటే తెలియదు, ఆ విషయం వదిలిపెట్టనేది. అయితే అందులో పోసుకొని మెరుగలు ఫస్ట్ మెరుగలు ఏరుతారు, మెరుగలు అయిపోతారు, చెరుగుతారు. సో ఈ చాటను కూడా అందులో మేదరి వాళ్ళు ఉంటారు. మళ్ళీ మేదరి వాళ్ళు కుండలు చేసే వాళ్ళం, కుమ్మరి వాళ్ళు, తర్వాత ఈ గుంపటలు చేసే వాళ్ళేమో ఎరకల వాళ్ళు, కొంతమంది మేదరి వాళ్ళు కూడా చేస్తారు గుంపట్లు అనుకోండి. ఈ మన ఏదైతే ఈ చాటలు ఉంటాయో చాటలు మేదరి వాళ్ళు అల్లుతారు. కంక చెట్లు పచ్చుకున్నప్పుడే వాటిని పీసెస్ తీసి దాన్ని వెదురుతోని చాటలు అల్లుతారు. ఆ చాటలు కూడా బియ్యం సన్నగా ఉంటాయి కాబట్టి అందులోకి పోతాయి అని చెప్పేసి మన వాళ్ళు దానికి కోటింగ్ ఇస్తారు. ఏం కోటింగ్ ఇస్తారా అంటే ఈ మన జాబులు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు, మిగిలిపోయిన న్యూస్ పేపర్లు అవన్నిటిని మంచిగా ఒక 10 రోజులు 5-6 రోజులు నానబెడతారు. నానబెట్టి అందులో కొంచెం పసుపు వేస్తారు. పసుపు వేసి అవి మంచిగా మెత్తగా నాయినాక మెంతులు వేస్తారు. మెంతులు ఇట్లా అవన్నీ వేసి గట్టిగా ఉండడం కోసం అది వేసిన తర్వాత 4-5 రోజులు దాన్ని బాగా నానబెట్టి దాన్ని మెత్తగా దంచి ఆ పదార్థాన్ని మంచిగా పూస్తారు సాటకు. సాటకు నేను ఎందుకు చెప్తున్నా అంటే బియ్యం స్టోరీ వడ్ల స్టోరీ వచ్చింది కాబట్టి సాట గురించి చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయి ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఊర్లలో వడ్లతో మా అమ్మాయి గుర్తొస్తాను అది దంచి దాన్ని సాటకు పూస్తారు. అదొక సబ్జెక్ట్. అయితే ఇంకొకటి కొంతమంది గౌన్ల వాళ్ళ కూడా వడ్లిచ్చే సంస్కృతి ఉండే. ఎందుకు ఉండే అంటే ఊర్లో వాడిక కళ్ళ అని ఉంటుంది. వాడిక కళ్ళ అంటే బ్రాండీ, విస్కీ ఇట్లాంటి తాగిన వాళ్ళు అనారోగ్యం పాలై రోగాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఊర్లలో ఎవ్రీడే వాడిక కళ్ళు తాగడం సహజం, న్యాచురల్ కళ్ళు ఉంటుంది. ఆ వ్యవసాయదారుడు ఆ తల్లి తండ్రి పొద్దుదాకా వ్యవసాయం చేస్తారు. మనలాగా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ లేకపోతే మొత్తం అర్బన్ ప్రాంతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా తయారైంది అనుకోండి. అది ఆ సంస్కృతి ఉదయం నుంచే స్టార్ట్ చేస్తాం మనం. కనిపాటలేడు పోయి వాళ్ళ కూర్చుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడు అమ్మలక్కలు వాళ్ళు పొద్దున్న దాకా ఉదయం నుండి రాత్రి వరకు పడుకునేంత వరకు బాగా కష్టించి పని చేసి చేనుల పని చేసి అన్ని పనులు తీరిన తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యవసాయదారుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ గౌడైతే ఎవరైతే ఉన్నారో వాడికదారు ఆ కళ్ళు ఆ లొట్టో బింక్యో ఏదైనా బింకులు అంటారు. చిన్న అంటే బింకులు అంటారు, పెద్దవాడిని లొట్లు అంటారు. 10 రూపాయల నుంచి 10 రూపాయలకు 5 రూపాయలకు బింకులు ఉంటాయి. అది చిన్న క్వాంటిటీ, చిన్నగా వస్తుంది. లొట్టి అంటే పెద్దగా వస్తుంది. సరే వాళ్ళు ఏదైతే బింకి చెప్పిరా లొట్టి చెప్పిరా దాన్ని బట్టి ఆ గౌడ వచ్చి వాళ్ళ ఇంటికాడ చిలుక్కోయలు ఉంటుంది. చిలుక్కోయ అంటే ఏంటిది? హ్యాంగర్స్. ఆ గోడలకు కర్రలతో ఇట్లా హోల్ చేసి కొట్టే వాళ్ళు గట్టిగా ఉండడం కోసం. ఆ చిలుక్కోయకు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ చిలుక్కోయకు గౌడ వచ్చి ఆ కళ్ళు పెట్టిపోతాడు. ఈ వ్యవసాయదారుడు అన్ని పనులు తీరి ఎడ్లను మేపుకొని వాడికి తగ్గ మ్యాత్ వేసి వాడికి కుడిది పెట్టి ఇక పనులన్నీ తీరిపోయినాయి. నాకు ఇక నేను పరాగతిగా ఉన్నా. పరాగత అంటే ఏంటి? తెలంగాణ ప్రాంతం అంటే ప్రశాంతంగా నాకు అన్ని పనులు అయిపోయినాయి, ఏ పని లేదు, అన్ని పనులు తీరినాయి, తబ్బుకోవడానికి తిని వండుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ చిలుక్కోయకున్న బింకిని తీసి కళ్ళు బింకిని తీసి ఆ 2 గ్లాసుల కళ్ళు తాగి బుక్కడంత బువ్వ తిని అప్పటికే పొద్దుదాకా అలసిపోయి ఉంటాడు. పని ఆ పని వ్యవసాయ పని ఫుల్ అలసిపోయి ఉంటారు. వాళ్ళకు మా లెక్క నిద్రత్తలేదు, నిద్ర గోళ్ళు మింగుదామా, డాక్టర్కి ఫోన్ చేసి ఏ గోళ్ళు వాడాలనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దుదాకా కష్టించి పని చేస్తారు కాబట్టి అప్పటికే వాళ్ళు తట్టుకున్నంత నిద్ర వస్తూ ఉంటుంది, తట్టుకుంటారు. సో ఇంత బింకడికి లొట్టి కళ్ళు రాగానే ఆ బింకో లొట్టు కళ్ళు రాగానే 2 గ్లాసులు కళ్ళు తాగి ఉన్నదో లేదో తొక్క తొండమో మిరమో కారమో ఏమో ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని తాగి ఇంత పెరుగు గిరుగు వేసుకొని తాగి అనుకుంటారు. అది నేపథ్యం. అంటే మన పిల్లలకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన వాళ్ళు పిల్లలు యూత్ పిల్లలు అంటారు ఉద్యమంలాగా తాగే పరిస్థితి ఉన్నది. ఒక చిన్న విషయం, ఇప్పుడు ఇది తాగుడు స్టోర్ వచ్చింది కాబట్టి ఇది వ్యసనాలు ఏ విధంగా మందు బానిసై మద్యానికి బానిస అయితే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో విద్యార్థుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో ఒక చిన్న మాట చెప్తా. చెప్పండి. ఒకప్పుడు మనలాంటి వాళ్ళము తల్లిదండ్రులు అక్కడ ఉంటే తాళ్ళకు పోయేటప్పుడు కానీ ఏదైనా కళ్ళు తాగాలంటే మందు తాగాలంటే పెళ్ళిళ్ళు అయినాక పేరెంటలు అయినాక అప్పుడు పెద్దవాళ్ళం అయినాక పోయేవాళ్ళు, తల్లిదండ్రులు భయపడేవాళ్ళు. అయితే మా ఊర్లో ఒక పిల్లగా ఉంటాడు, వాని పేరు సతీష్.
అదే మా ఊళ్ళో 4-5 మోపారు సతీష్లు, ఓ 10 మంది దాకా ఉంటారు. ఈ సతీష్ రా ఏ సతీష్ రా అని చెప్పి కన్ఫ్యూజ్ ఉంటా. వాడని పెట్టుకుంటా అంటే సత్తి ఏబిసిడి పెట్టుకున్నాడు వాడు. సత్తి ఏబిసిడి మన నిక్కినాం అది. ఈ పుల్ల సతీష్ కనుక సతీష్ 4-5-10 మంది మోపారు కదా, అంతేందుకు కానీ వాడు వేసింటే సత్తి ఏబిసిడి. వాడు వాని ప్రొఫైల్ పిక్లో కానీ తర్వాత దాని ఏమంటారు స్టేటస్లో బీటస్లో అన్నిట్లో వాడు సేవ్ ఎవరైనా వాని సత్తి ఏబిసిడి పెట్టుకుంటారు అన్నట్టు. వాడు నాకు అప్పుడప్పుడు సరదాగా బాబాయ్ని కాబట్టి ఊరికి వెళ్ళినప్పుడు వాడు ఫోన్ చేస్తాడు. ఏ బాబాయ్ నమస్తే బాబాయ్ ఎక్కడున్నావే, ఎందుకురా ఏం సంగతి రా చెప్పురా ఫోన్ చేసినావంటే, ఊరికి వచ్చినావాడు తెలిసిందే. ఏమే బాబాయ్ ఊరికి వచ్చి నాకు ఫోన్ చేయవా అనే, ఇదేనా అరే మర్యాద, అరే ఏందిరా నీ కథ ఏంది, నేను ఉండి హైదరాబాద్లో నౌకరీ చేసుకొని నా పని నాకున్నది, నేను పోయి నిమ్మడానికి వచ్చి ఊరికి వచ్చి పండగని వస్తే నాకు చెప్పమని అంటున్నావు, నీకు చెప్పాలా నువ్వు దారికారు వారా అని నేను అంట. ఓకే బాబాయ్ మరి ఏమైనా ఉన్నదా లేదే, అరే ఏం కావాలరా నీకు అంటే, మన పోరే పిల్లలంతా జర బాబాయ్ వచ్చిండు అనగానే అరే బాబాయ్ వచ్చిండంటే మనకు చెప్పలేదు రా, అరే ఏమన్నా ఉన్నదో లేదో అడుగురా బాబాయ్ అని. అరే ఏమన్నా ఏందిరా అసలు కుదురు చెప్పరాదురా, ఏందిరా ఏమన్నా అంటే ఏందిరా ఏంటంటే, ఏమో కాటన్ బీర్లు 2-3-4 బాటలు ఆడతారు మన పిల్లలు, చేరాదు బాబాయ్ వాళ్ళు ఖుషి అవుతారు పిల్లలు. అరే ఏందిరా ఇది కథ, ఈ మధ్యాహ్నానికి వ్యసన ఇది ఖరాబ్ అవుతారు మీరు వాళ్ళు, చదువు లేదు మీకు సందేహం లేదు నౌకరీ లేవు, మీరు ఎవరు పిల్లని కూడా ఎవడిగాడు మీకు, పెళ్ళిళ్ళు అయి పేరెంటాలు అయ్యి ఏదో విద్యాపతి దశలో అది వేరు. కానీ మీరు 16-17 ఏళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేదు, ఓ డిగ్రీ చేయలేదు, జాబ్ లేదు, ఏం లేదు. మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిచ్చిర్రు, వాళ్ళకి ఏదన్నా మంచి చదువుకొని ఏదైనా ఉద్యోగం చేద్దాము, ఏదైనా బిజినెస్ చేద్దామని లైఫ్లో స్థిరపడదామనే ఆలోచన ఉండాలి. కానీ ఈ తాగుడు ఏందిరా, ఈ కథ ఏందిరా అని నేను అంట. సరే కానీ 5 నిమిషాలు మేము వస్తున్నాము, నువ్వు రెడీగా ఉండు. ఇదంతా అయిపోయినాక ఇక మనం విడిచిపెట్టట్లేదు, ఇక ఎంతో కొంత అయితే ఏదో ఒకటి 2 అయితే తప్ప చెప్పరాదు. సరే బాబాయ్ ఇక అంత కాదు కానీ ఇక కళ్ళనే చెప్పరాదు, ఇంతంత 2 లొడ్లు చెప్పరాదు. అరే తాగద్దురా మధ్యాహ్నానికి బానిస కాదు, సిగరెట్లు మంది అన్నిటి దూరం ఉండాలి. మేము అప్పుడు మేము అవన్నిటికి దూరం ఉన్నాము కాబట్టే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాము, తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి బిడ్డ నేను చెప్తా. ఇక సరే బాగా చెప్పినావు అంతే ఇక కథ, ఇక మా తెలియనట్టు నువ్వు చెప్తున్నావు ఈ కథ. ఇక సరే కానీ ఒక పని చేద్దాము, మరి గాయత్రి హోటల్ కావుంటాం రారు మరి అంటే, ఆడేం చేద్దాం రా అని నేనంట. ఏక పూరగాలు పూరియో చాయో ఏదో తాగుతారట, 4 ప్లేట్ల పూరి అని చెప్పంటే గాయతే మంచిగా ఉన్నది బిడ్డ, కడుపుకు తిన్నూరి నేను చెప్తా, పోయి తిన్నూరి ఎన్ని ప్లేట్లో చెప్పుర్రి నేను బిల్లు కడతా, మీరు చదువుకోవాలి, నేను ఎడవరు నాకు ఇష్టం లేదురా, ఇది దూరం ఉండాలి బిడ్డ అని చెప్తా. అంటే అట్లా ఉంది తయారయ్యారు పిల్లలంతా ఊర్లల్లో. ఒకప్పుడు తాగుడు అనేది నేను ఇప్పుడు కళ్ళుకు మీకు నేను చెప్తున్నా, ఊర్లలో గౌడ్స్ కళ్ళు ఈ సందర్భంలో చెప్పినప్పుడు ఈ సిస్టమ్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో అలసిపోయి ఇంత తాగి పడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఈ తాగుడు ఒక ఉద్యమంలో తాగుతారు, అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వైన్స్లు బార్లు 10:30 గంటలకు తెలుస్తారంటే వీడు 9:45కే కూర్చుంటాడు అక్కడ ప్లాన్ వేసుకుంటారు. ఇంకా ముందే వాడు షాప్ చేయకుండా వాడు 5 నిమిషాలు లేడైతే వాడికి ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావే ఆల్రెడీ 10 కాదే ఇక దియ్యవా అని అక్కడికి వచ్చిన పరిస్థితి. అంటే ఇదా ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాచురల్ వాటర్ తాగిన వాళ్ళు అంత ఆరోగ్యంగా బాగుంటే, ఇప్పుడు కల్తీ మద్యానికి బానిసై పిల్లలు చదువుకోకుండా. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినంటే ఇట్లా పిల్లలు కూడా చాలా చెడిపోయారు. అసలు తాగడము, సిగరెట్ తాగడం, మందు తాగడం అంటే చిన్నప్పుడు గజ మాత్రం పేరెంట్స్ వస్తే భయపడేవాళ్ళం. ఒకవేళ ఎవరన్నా పొరపాటున అప్పుడు ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అది అత్యంత రహస్యంగా ఎక్కడో ఎవరు తెలియకుండా ఇంత తీసుకునేవాళ్ళు. కానీ ఇదంతా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఈ వడ్ల స్టోరీ బియ్యం స్వాతి కూడా చెప్తున్నా నేను. మా చిన్నప్పుడు ఊర్లలో మా మొగుళ్ళ పెళ్ళిలో మా పక్కన ఒక మండలం మొగుళ్ళ పెళ్ళి ఉంటుంది. మొగుళ్ళ పెళ్ళి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో అప్పుడు ఐస్ క్రీమ్ ఉంటుంది, ఆటాన పావులకు ఐస్ క్రీము, పావుల 10 పైసలు అట్లా క్రమక్రమంగా రేటు పెరిగింది అనుకున్న ఆ విషయం వేరు. పావులకు ఎర్ర ఐస్ క్రీమ్, సాదా ఐస్ క్రీమ్, పెప్సీ దాని పేరు, ఎర్ర ఐస్ క్రీమ్ పేరు. అలా 4-5 కలర్ మోపు అవుతుండే తయారవుతుండే అది వేరు. మళ్ళీ ఒకటి పాల ఐస్ క్రీమ్ ఉంటాయి, సాదా తెల్ల ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది, పాల ఐస్ క్రీమ్ ఎక్కువ ఉంటుంది. ఈ పాల ఐస్ క్రీమే టాప్. ఇక ఆ టాప్ ఏంటంటే ఒక గ్లాస్ పోతున్నామో ఎర్ర ఐస్ క్రీమ్. ఈ గ్లాస్ ఏంటిది, ఒక గిలాసా అమ్మ నాన్న స్టేన్లాగా పోతారు వీళ్ళు. మామూలు పనుల మీద
వడ్లు గుంపొట్టోళ్ళ తర్వాత వాటిని ఏమంటారు గాజలు అని చెప్పిన కదా, గాజలల్లో పోసిపోతారు. నేను మెత్తి గురించి చెప్పిన కదా, మెత్తి ఇతరని చెప్పి, మెత్తు ప్యాకింగ్ ఎదురంటే నాకు అర్థమైంది. ఈ ప్యాకింగ్ ఎందుకు అది దాన్ని పెంటతో కలిపి ఆ వరిగడ్డతో ఎందుకు మూతారు అంటే అసలు అలా 2-3 అంశాలు ఉంటాయి. ఒకటి ఈ పురుగులు పోకుండా, క్రిమికీటకాలు పోకుండా ఒకటి. అయితే మనం చేనులో పోగానే పిల్లగాళ్ళు స్కూల్కి వేస్తారు, వాడేవాడు ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ అంటాడు. ఉన్న వడ్లని పుదం పెడతారు, మొత్తం ఉన్నాన్ని వానిపోతారు అని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే దాన్ని సీలేస్తారు అన్నట్టు. అయితే ఒకవేళ మనము అది ఆరిపోయి ఉంటుంది, అది పెండతోని ఆరిపోయి ఉంటుంది, దాన్ని మనం లేపి ఏమైనా అందులోకెళ్ళి వడ్లు తీస్తే సాయంత్రం రాగానే అమ్మ నాన్న చూస్తారు సీల్ ఓపెన్ అయింది, చలో నువ్వు వడ్లు బియ్యం పోసి రేగ్యాలు కొనుక్కున్నావు, తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కున్నావు వేస్తుంది. కాబట్టి వీళ్ళను పిల్లలను ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళి వడ్లు పోకుండా మెత్తులు వేసేవాళ్ళు. అయితే ఒక గ్లాస్ పోతున్నామో ఐస్ క్రీమ్, ఎర్ర ఐస్ క్రీమ్, 2 పోతున్నామో తెల్ల ఐస్ క్రీమ్. ఇక అప్పుడు తప్పేలా చెంబు అని ఉంటుండే. ఇప్పుడు మన ప్రాంతంలో తెలుసు, గ్లాస్ ఏమో చిన్నది, తప్పేల అంటారు, పెద్దగా ఉంటుంది. అది చెంబు అంటే కూడా పెద్దగా ఉంటుంది. ఈ తప్పేల చెంబు ఉంటుంది. ఆ ఊర్లలో తప్పేల పోతే వాడు పాల ఐస్ క్రీమ్ ఇస్తాడు, గ్లాస్ పోతున్నామో ఎర్ర ఐస్ క్రీమ్ ఇస్తాడు, 2 గ్లాస్ పోతే ఎర్ర ఐస్ క్రీమ్ ఇస్తాడు. అంటే ఈ నేను క్రీమ్ స్టోరీ అంతా చెప్తున్నా కదా. అప్పుడు ఈ పాల ఐస్ క్రీమ్, తెల్ల ఐస్ క్రీమే మనకు ఇక అది ఇప్పుడు క్రీమ్ స్టోర్ కంటే ఎక్కువ. ఇట్లాంటి ఈ వడ్లు పోసి కూడా తీసుకునేది. ఇంకా ఈ వడ్లతో ఏమయ్యేదంటే ఊర్లలో కొమటోళ్ళు ఉంటుంది, కొమటలు కూడా వైశ్యాసం, వస్తు మార్పిడి పద్ధతి బాగుంటుండేది. ఇప్పుడు నీకు నూనె కావాలి, మంచి నూనె కావాలి, అన్నం ఇప్పుడు మనం కుకింగ్ ఆయిల్ అంటాం కదా, ఊర్లో మంచి నూనె అంటున్నామో వండుకునేది, కొబ్బరి నూనె అంటున్నాము ఇక పారేసిన, అది తెలియదు ఏం కాదు. అయితే ఊర్లలో సడన్గా బిడ్డ ఇక నూనె అయిపోయింది, మరి పోయి నన్ను బియ్యం వడ్లుకుంటూ పోయి ఆ సీటమ్మ దగ్గర పోసి నూనె తెప్పమంటే 2 తప్పాలు 4 తప్పాలు కొంటూ పోయి ఆడ పోయాలి. ఆమె ఇంత నూనె తీసుకొచ్చి ఆ నూనెతోని అన్నం కూడా వండుకోవాలి. అంటే ఈ వడ్లతోని కూడా వస్తు మార్పిడితోని నేను వడ్లు ఇస్తా, నువ్వు నూనె పోయి. ఈ వడ్లతో ఒక సంశయం. ఇంకో పత్తి కూడా ఉంటుంది. అప్పుడు కాటన్, మన ప్రాంతాలలో కాటన్ బాగా వాణిజ్య పంట బాగా వండుతుండే. పత్తి ఇస్తే కూడా నూనె పోసేవాళ్ళు, పత్తి ఇస్తే కూడా చాక్లెట్ ఇష్టోళ్ళు, పత్తి ఇస్తే బిస్కెట్లు ఇష్టోళ్ళు, పత్తి ఇస్తే కూడా ఐస్ క్రీమ్ ఇష్టోళ్ళు. అంటే ఈ రకంగా అంటే ఈ వస్తువులను మన దగ్గర కరెన్సీ లేదు కాబట్టి నేను ఒక వస్తువు ఇస్తా, నువ్వు ఒక వస్తువు అని ఊర్లంగా ఈ విధమైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉండే. అంత బ్రహ్మాండమైనటువంటి ఊరు అది. మీరైనా ఇంకెవరైనా ప్రతి ఒక్కరూ ఊరుని ప్రేమించండి తప్పకుండా. ఊర్లో ఉన్నటువంటి చెరువులెన్ని, ఊర్లో ఉన్న కుంటలెన్ని, మన ఊర్లో సాగుకు యోగ్యమైన భూమి ఎన్ని ఎకరాలు ఉంది, సాగు యోగ్యం కాని భూములు ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, మన ఊర్లో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి, మన ఊర్లో టెంపుల్స్ ఏమున్నాయి, దేవాలయాలు ఏమున్నాయి, ఆ దేవాలయ ప్రతిష్టత ఏంటి, ఇవన్నీ మనం స్టడీ చేయాలి. నేను అది ఇప్పటికీ మా పిల్లల్ని కూడా ఊరికి వెళ్తే చేలో తీసుకెళ్తా, ఆ చేన్లో చెప్తా, అన్ని వివరిస్తా, ఇది ఇట్లా వాళ్ళకి లేదు, వాళ్ళు మిస్ అవుతున్నారు. నాకు అది బై డిఫాల్ట్ అప్పుడు మనకు అది చేను అనేది మన జీవితంలో ఒక భాగం అది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి కనీసం మన ఊరికి వెళ్ళినప్పుడన్నా మన ఊరు గురించి, మన సంస్కృతి గురించి, మన పంటల గురించి వివరించమని చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఎన్నో మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నాం కదా చిట్యాల గురించి. చిట్యాలనే కాదు, ఇది చిట్యాలనే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చిట్యాలలో తెలంగాణలో ఉన్న ప్రతి విలేజ్ లో, ప్రతి 80s లో పుట్టిన వాళ్ళకి కావచ్చు, అప్పుడు ఉన్న మెమోరీస్ అన్ని ఇవే. నేను కొత్తగా చెప్పైతే ఏమి లేదు, అందరికి ఇవే ఉంటాయి. కొంత చిట్యాల ప్రాంతాల్లో మాకు ఎక్కువ, మీకు తెలిసింది ఎక్కువ, నేను ఎక్కువ చెప్పిన. మీ బాల్యంలో మనకు నెక్స్ట్ అంటే ఊరు తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చేది స్కూల్. ఆ స్కూల్ మెమరీస్ చెప్పండి. అంటే మీ ఫ్రెండ్స్ గురించి, మీ టీచర్ల గురించి, ఆ స్కూల్ గురించి. అయితే వాస్తవంగా స్కూల్ గురించి చెప్పాలంటే అది చాలా మెమరీస్ ఉంటాయి. అయితే స్కూల్ గురించి చెప్పినప్పుడు 4-5 పాయింట్లు ఉంటాయి, ముఖ్యమైన పాయింట్లు. ఓనగాయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఓనగాయలు, తర్వాత ఈ వాయిల్ కట్టెలు, చింతపరిగలు గుర్తు రావాలి, వాయిల్ కట్టెలు గుర్తు రావాలి. అవి ఉండే ప్లేస్ ఎక్కడ మూలకు ఉంటుంది. అవును, స్కూల్కు ఫస్ట్ క్లాస్ రూమ్ ఎంటర్ కాగానే మూలలు చూసేది. మరి ఈ మూలలు చూసేందుకు అంటే మూల కాడ కట్టెలు ఉంటాయి. అవును, వాయిల్ కట్టెలు. ఒకరికి సార్లు కూడా వర్క్ డివిజన్ చేసేవాళ్ళు, ఊర్లలో టీచర్స్ వర్క్ డివిజన్ చేసేవాళ్ళు. అప్పుడే ఒక పని నేర్పాలి. అరే నువ్వు డస్టర్లు కుట్టుకోర్రా, నువ్వు వాయిల్ కట్టెలు తీసుకోర్రా, ఇంకోటి నల్లాలను తీసుకొచ్చి గోడకు పుయ్యాలి. అవునవును, ఇప్పుడు మనకు డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి, అంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. కానీ అప్పుడు ఏంటంటే ప్రతి తరగతి గదిలో ఒక నల్ల బోర్డు ఉండేది. ఆ నల్ల బోర్డు ఊకే చాక్ పీస్ లో రాసి తెల్లగయ్యేది. దాన్ని మనము ఒక డిజిటల్ బోర్డు లాగా మంచిగా నీట్గా రావడానికి అంటే దానికి అప్పుడప్పుడు జర సర్వీసింగ్ చేయాలి.
సర్వీసింగ్ చేయాలంటే ఏం చేయాలంటే బొగ్గు నల్లాలం అని ఉంటుంది ఊర్లల్లో. ఆ నల్లాలం అంతా కూడా పోయి అంత తెంపుకొచ్చి వాడు రోట్లు వేసి దంచాలి. దాంతో పాటు బొగ్గులు వేయాలి. బొగ్గులు ఎందుకు అంటే నల్లదనం కోసం. అరే బొడ్డంతా ఖరాబ్ అయిందిరా బిడ్డ జరం మరి నల్లాలను తీసుకొచ్చి అంత మోపు చేసి అంత రుద్దు అంటే వానికి ఒకటి ఖరాబ్ చెప్పేది. ఒకరికి చెప్పేది అరే బిడ్డ ఎవడు మాటింటలేడు వాయిల్ కట్టెలు చింత బరిగెలు తీసుకొచ్చి ఆ మూల పెట్టు అని ఒకటి చెప్పేది. ఇంకొకరికి అరే అప్పుడు మనకి ఇట్లా ఇప్పుడు అన్ని ఆన్లైన్ బోర్డ్స్ కాబట్టి ఇట్లా అనగానే ఏరేజ్ అని కొట్టగానే ఏరేజ్ అయిపోతున్నాయి. ఆన్లైన్ రాసినాయి అన్ని కూడా ఏరేజ్ అనగానే ఏరేజ్ అయిపోతున్నాయి. అప్పుడు ఏంది ఇట్లా తుడవాలి ఈ బట్టలతో తుడిచేది అదో కథ. డస్టర్లు అప్పుడు ఈ కొనుక్కునే డ్రెస్సులు కాదు. నేను అదే చెప్తున్నా. అయితే ఇంకొకటి అరే బిడ్డ ఒక 4-5 డస్టర్లు ఉడకరారా అని అన్నాడు సార్. ఆ డస్టర్లకు ఏమయ్యేదంటే కొత్తగా మేరోళ్ళ ఇంటికి పోవాలి. మేరోళ్ళు అంటే ఊళ్ళలో కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, మేరే వాళ్ళు, నేసేవాళ్ళు, శాల వాళ్ళు. కొంతమంది అఫ్ కోర్స్ కొంతమంది శాలలో కూడా బట్టలు కుట్టేవాళ్ళు ఉన్నారు అనుకోండి. మెజారిటీ ఏంటంటే ఊళ్ళలో మేరోళ్ళు బట్టలు కుడతారు. ఆ మేరే షాప్ కాడికి పోయి మా చుట్టాలు తెలిసిన ఊళ్ళో కాబట్టి పెద్దనాన్న మా సార్ చెప్పిండే జరా దండం పెడతా కట్ చేసిన ఏదో ఏదన్నా ఉంటే గుడ్డలు ముక్కలు అవి ఉంటే. అయితే ఇప్పుడు ఈ టెక్స్టైల్స్ బాగా వచ్చినాయి కాబట్టి మనం ఏది వాడితే ఈ టీషర్ట్ వాడేస్తున్నాం. అప్పుడు కొనే స్తోమత లేదు మనకు. ఒక పండుగలకే దసరా పండుగకో సంక్రాంతికో కొత్త బట్టలు ఉంటాయి, మిగతా అప్పుడు ఎవరికి ఉంటాయి. ఒక పండుగ వస్తేనే కొత్త బట్టలు కొనుక్కోవాలి ఊర్లలో. నాకైతే నా స్వయం అనుభవం చెప్తున్నా. నాకు 8వ తరగతి వరకు నాకు స్టెప్పులు లేవు. ఒకటే షర్టు ఒకటే లాగు, దాన్ని నెక్కలు అంటారు కానీ స్టైల్గా దాన్ని లాగు అనేటోళ్ళు. ఒక లాగు ఒక అంగి. ఉదయం స్కూల్కి పోవాలి, సాయంత్రం రాగానే అర్జెంటుగా ఫస్ట్ ఎందుకంటే అంటే ఒకటే ఉంది. రేపు పొద్దున స్కూల్ వరకు అది ఆరాలి. దాన్ని మళ్ళా 3-4 సార్లు నిర్మా సబ్బం, అప్పుడు ఈటా సబ్బు అని వస్తుంది. ఈటా అని ఉంటుండే. ఇప్పుడు ఈ రీల్ సర్ఫేస్లు ఇవి లేవు. ఈటా సబ్బు ఉండే. ఆ ఈటా సబ్బు అప్పుడు బాగా టాప్. అది పెడితే బాగా మురికిపోయేది. ఆ ఈట సబ్బు కొనుకొచ్చి పెట్టుకునేది. ఆ ఈట సబ్బు ఒకసారి అంతా పెట్టి ఆ సరుకులు పెట్టి దాన్ని తెల్లగా విండి గట్టిగా విండాలి, మళ్ళీ బాగా విండాలి. ఎందుకంటే మరి పొద్దున ఆడాలి. అది ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కాడ వేయాలి, లేకుంటే ఏదన్నా ఇక దానికి గాలి బాధలే కాడ వేసి ఇక తర్వాత కార్యక్రమాలు ఉంటాయి ఇక వేరే. మళ్ళీ ఏమవుతుంది, ఇంటికి వచ్చినాక మనకు ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర ఎందుకంటే బర్రెం కొట్టుకు రావాలి రోజు. సాయంత్రం స్కూల్ ఇంటికి వచ్చినాక బర్రెం కొట్టుకు రావాలి. నాకు ఒకటి బాధ్యత, డ్యూటీ. బర్రెలు జంగలు వేస్తాయి సాయంత్రం. ఆ 4 బట్టలు అంటే చౌరస్తా అన్న. అంటే చౌరస్తా అంటే 4 రోడ్లు కదా. అప్పుడు 4 బాటల కాడ పోయి నిలబడాలి. చౌరస్తా నాకు ఇంగ్లీష్లో హిందీలో చౌరస్తా అంట కదా. ఆ 4 బాటల కాడ పోయి కూర్చొని నిలబడి బిడ్డ అంటే ఆ 4 బాటల కాడ పోయి అందరూ సాయంత్రం కాగానే ఇప్పుడు మనం పిల్లలం కదా, స్కూల్ అయిపోగానే బండ్లతో రెడీగా ఉంటాం కదా. స్కూల్ ఓపెన్ స్కూల్ ఆ టైమింగ్ అయిపోయినా తల్లిదండ్రులు కారు పెట్టుకొని బండి పెట్టుకొని ఎదురు చూస్తారు. ఆ ఊర్లో ఎంతమందికి బర్రెలు ఉన్నాయో ఆ బర్రెలు ఉన్న ఓనర్ల కొడుకులు బిడ్డలు సాయంత్రం కట్ట పట్టుకొని ఆ 4 బాటల కాడ వెయిట్ చేయాలి. ఎందుకు, జంగల్ నుంచి బర్రెలు మేసి ఇంటికి వస్తాయి. మనం ఆ బర్రెలు వచ్చే సమయానికి కనుక అక్కడ ఉండకపోతే ఆ దొంగ బర్రెలు ఉండేది. ఆ దొంగ బర్రెలు ఏమైతే కనుక అతను తప్పించుకొని పోయి వేరే వాళ్ళు చేను మెత్తాయి, పంట పొలాలు వాడి మెత్తే పొద్దున దండుగా అవుతుంది. దండుగ అంటే జరిమానా కట్టాలి. మా తెల్లారి వాళ్ళతో పనిచేయాలి. వాళ్ళు పిలిపిస్తారు, మా అంతా మీ బర్రె వచ్చి మేసింది, ఇదేం కథ, మీరు వచ్చి కొట్టుకోవాలి కదా బర్రెను, విడిచిపెడితే మా అంతా తిన్నదని చెప్పేసి మన జుర్మానా ఎత్తారు. ఈ జుర్మానా భయపడి తల్లిదండ్రులు చేసిన బిడ్డ సాయంత్రం మరి బర్రెలు వచ్చే టైం కూడా ఉండు, 4 బట్టల కాడ ఉండు, బర్రె కొట్టుకుని రానేది. మళ్ళీ ఈ డస్టర్ల గురించి కూడా పోయేది కదా. డస్టర్ల గురించి పోయి పెదనాన్న డస్టర్లు కొట్టుకురా మా సార్ అన్నాడు, రేపు ఇంకొక కూడా నాకు మంచిగానే బడితే పూజ అవుతుంది ప్లీజ్ పెదనాన్న అంటే, వాళ్ళు అదో ఏదో ఉపాయం చేసి మెల్లగా 2-3 డస్టర్లు కుట్టిస్తే డస్టర్లు అలా తీసుకొచ్చి 4 పెట్టేది. అరే ఎవరా ఈ డస్టర్లు తెచ్చింది? సార్ నేనే సార్. ఓకే, నువ్వు చెప్పిన పని చేసినావు కదా. ఓకే, అరే ఎదురా నీ కథ బరిగలేవిరా? సార్ అక్కడ తీసుకొచ్చి పెట్టినా అనేవాళ్ళు. అంటే ఆ రోజులల్లో అంత పిల్లలు ఫస్ట్ రాగానే మనం మూలల కింద చూసేదంటే భయపడేది. రేపు పొద్దున నేను కనుక హోంవర్క్ చేయకపోతే, నేను చదవకపోతే ఆ బరిగలతో నన్ను సార్ కొడతాడు, నేను చదవాలి, నేను చదువుకోవాలి అని ఒక భయానికి మనం చదివేవాళ్ళం. క్రమశిక్షణ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో కానీ చాలా నేను చూసినాను, మా చుట్టాల్లో కానీ మీరు కూడా మమ్మీ నన్ను కొట్టిండు అనగానే ఆ తల్లి ఏమంటది. హైదరాబాద్లో ఇప్పుడైతే పొద్దున్నే టీచర్కి ఫోన్ చేసి స్కూల్కి పోయింది, ఏంటండి 1,00,000 రూపాయలు కడుతున్నావు మా కొడుకును కొట్టడానికేనా, మీకు 1,00,000 కట్టేది, మీరు ఏమైనా మనుషులేనా, ఎందుకు కొట్టిరు మా పిల్లగాన్ని, మీ స్కూల్ అవసరం లేదు, మీరు అవసరం లేదు అని తల్లి మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ ఊర్లలో అప్పుడు స్కూల్లో పరిస్థితి స్కూల్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. ఆ సారు నన్ను సారు కొట్టిండే అంటే ఒకటి కొట్టి కానీ కొన్ని గట్టిగా తంత్రున్నా, నేను ఒకటి ఎందుకు కొట్టిండు 4-5 సంపాదన అని చెప్పాలని నేను గల్తే చెప్తా దియా అనేది. అప్పటి తల్లులోమో నువ్వు తప్పు చేస్తే నేను శిక్షిస్తారా బిడ్డ అని తల్లులు చెప్పేవాళ్ళు. నువ్వు ఇంకా తప్పు చేస్తే ఇంకా కొట్టమని చెప్తా. నేను ఎప్పుడైనా రోడ్డు మీద సార్లు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఊర్లలో బస్సు ఎక్కే కనబడితే, సార్ మావాడేమన్నా మంచి చదువుతాడా వింటాడా, వాడు వినకుంటే వాడికి కోదండం పెట్టు
అని చెప్పేవాళ్ళు. ఒకసారి కోదండం అంటే ఇప్పుడు మా ఆడియన్స్ చాలా మంది కోదండం అంటే తెలియదు. కోదండం అంటే ఏంటంటే కాలు పైకి తలకాయ కిందికి, దీన్ని కోదండం అంటారు. అంటే బాగా పనిష్ తాడుతోటి కడతారు, తాడుతోటి కట్టి చెట్టుకో లేకుంటే దేనికో ఇంట్లో ఉన్న మొగుడానికో దూలానికో, ఇంట్లోనైతే దూలానికి కానీ మూలని కడతారు, స్కూల్ కాడదో చెట్టు కడతారు. దీనికి మామూలు కోదండమే కీ అనేది. ఇప్పుడు మనకు ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి, యోగా చేసుకొని మనం కాలు పైకి పెట్టి తలకాయకి తిరుగుతాం, అది యోగాల స్టైల్ అయిపోయింది అనుకోండి, అది హైయెస్ట్ పనిష్మెంట్ కోదండం. హైయెస్ట్ పనిష్మెంట్. అవును. ఇంకొకటి ముంతపోగా అని ఉంటుండే. మా అమ్మ నాకు ఇచ్చే పనిష్మెంట్ ముంతపోగా. ముంతపోగా అంటే ఏంటిదంటే ఏదైనా తప్పు చేసిన పని నగిపోయినా, స్కూల్లో ఏమన్నా మిస్బిహేవియర్ చేసినా, చదవకపోయినా ముంతపోగా పెడుతుండేది. ముంతపోగా అంటే ఏంటంటే ఇప్పుడు మన మిర్చి ఉంటాయి కదా, మిర్చి పచ్చి మిర్చి మనం కూరలు వేసుకుంటాం, అవి ఎండినాక ఎర్రగా అవుతాయి, ఎర్రగా అయినాక బాగా ఎండినాక డ్రై అవుతాయి, డ్రై అయినాక వాటిని ఊపితే అందులో కొన్ని గింజలు ఉంటాయి, ఆ ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎర్ర మిరపకాయలు తోకలు తీసి ఉంటాయి రెడీగా. ఎందుకంటే అవి సమ్మర్ లో పచ్చడి కోసము కారం పట్టేయడం కోసం రెడీగా పెట్టుకుంటారు. ఈ ముంతపోగా ఏంటంటే ఆ ఎర్రగా ఇట్లా ఊపితే అలా గింజలు ఉంటాయి కదా, అలాంటి గిన్నె తీసుకొచ్చి ఒక ముంత అంటే ఇంత ముంత ఉంటది, ఆ ముంతలో వేసి ఆ ముంతలో కొంచెం అగ్గేస్తారు. అగ్గేయగానే అది మంట అంటుకుంటది. ఒకవైపు పొగ, ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు, ఈ మన మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు కారం కదా, కారం ఘాటు ఒక దిక్కు, పొగ ఒక దిక్కు వస్తుంది. దానికి మధ్యలో ఒక తాడు కట్టి ఇట్లా మూతి కడతారు. అంటే కొద్దిసేపు ఒక 2 minutes, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 seconds, 10 seconds. అంటే సంపాలే పిల్లలు అనే ఉద్దేశం అది కాదు. అట్లా కాదు, నువ్వు చదవకపోతే నీకు ముంత పొగ పెడతా, అమ్మో నాకు పొగ పెడుతుంది, ఘాటు చచ్చిపోతా అని భయం ఉండాలి. అట్లే ఆ ఎండు మిర్చిలను మధ్య నిప్పేస్తే అది పొగ వస్తుంది, పొగతో పాటు ఘాటు వస్తుంది. ఆ ఘాటును అంటే వాళ్ళకి తెలుసు, తల్లికి తెలుసు, ఎక్కువసేపు పెట్టద్దు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 seconds, 10 seconds పెట్టగానే వానికి ఇబ్బంది అయినప్పుడు తీసేస్తారు. కానీ ఆ పనిష్మెంట్ నేను ఇస్తా అని చెప్పడానికి నీకు ముంతపై పెడతానే వాళ్ళు. అంటే ఇవన్నీ పనిష్మెంట్, ఇవన్నీ సార్లు చింతబరిగలతోని, వాయుల బరిగలతోని సార్లు కొట్టిరు. ఇంటికాడ మనకు తల్లిదండ్రులు కోదాండం ఎక్కించారు, తల్లిదండ్రులు ముంతపోగ పెట్టిరు. ఇవన్నీ చిన్న వయసులో నీకు పనిష్మెంట్ ఇవ్వడం వల్ల నీకు ఎట్లా ఉండాలి, తప్పు చేయొద్దని ఒక భయం అనేటువంటి క్రియేట్ అయింది. కానీ లచ్చగట్టేది నీకు మా పిల్లగాని కొట్టేయడం కొరక. మీ స్కూల్ కాకుండా ఇంకా 100 స్కూల్ ఉన్నాయి, మీద ఒకటే స్కూల్ ఉన్నదా? కానీ అప్పుడు మాత్రం మనకు ఒకటే స్కూల్ ఉండేది. అవును, ఆప్షన్స్ లేవు. అప్పుడు పైసలు ఉంటాయి, 1000 స్కూల్ ఉంటాయి. అవును, నీకు పైసలు ఉన్నా లేకపోయినా ఒకటే స్కూల్ ఊర్లో. నీకు కష్టమైనా నష్టమైనా ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంత కష్టమైనా అదే స్కూల్కి పోవాలి. కాబట్టి ఆ పరిస్థితి ఊర్లలో ఉండేది. కాబట్టి ఆ విధమైనటువంటి విద్యా ప్రమాణాలు మనకు వచ్చి మనం బాగుపడ్డాం. అయితే మనకు ఇంటికాడ గ్రామీణ ప్రాంతాల పైసలు ఉన్నాయి, అంటే బల్పాలు కొనుక్కునే స్తోమత ఉంటుంది. బల్పాల పొడవు ఉన్నాడు కోటీశ్వరుడు. ఆ రోజులలో బల్పాల పొడవు ఉంటే, బల్పాల పొడవు 10 రూపాయలు. ఇప్పుడు అప్పుడు 10 పైసలు 5 పైసలు లేకపోతే రూపాయి అటన ఉంటుండదు. అప్పుడు బల్పాల పొడగొంటాడు ఎక్కడు. ఒక్క బల్పం ఇస్తే అది వారం రావాల బిడ్డ, లేకపోతే నీకు ముంతపోగా, లేకపోతే నీకు కుదాన వెళ్తాని తల్లి చెప్తే ఆ ఒక్క బల్పాన్ని వేసుకొని జాగ్రత్త చూసుకునేది. రాత్రి అరిగిపోతే అని మెల్లమెల్లగా రాసేది. ఇంకొకటి చెప్తా మీకు, ఈ బలపాగు చేసినప్పుడు అప్పుడు ఇట్లా పెన్నులు రెనాల్స్ పెన్ ఒకటి టాప్ పెన్, అది టాప్ రేంజ్ అంటే రెనాల్స్. మినిమం స్టార్టింగ్ రేంజ్ ములికి అంటే దానికి లొట్టలు ఉంటాయి, రిఫిల్. ములికిని మనం ఇంగ్లీష్ లో రిఫిల్ అంటాం, అది ములికి. ఆ ములికితో రాయాలి. పేదోళ్ళు ములికిలా, కొంచెం మధ్యతరగతి కుటుంబాలు కొంచెం ఉన్నస్తులు అయితే కొంచెం లొట్టల పెన్ను, కొంచెం బాగా ఉన్న అయితే రెనాల్స్ పెన్ను. ఆ రెనాల్స్ పెన్ను 100 సార్లు రిఫిల్ అయిపోయిన రెనాల్స్ పెన్ను అదే ఉంటుంది, కానీ రిఫిల్ మారుతుంది. డీమార్ట్కి పోతే, స్పెన్సర్కి పోతే 4-5 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు తీసుకొని పడేస్తారు. వేసాడు పడేస్తే ఇలా రాసుడాడు పడేసాడు. తెల్లారి మళ్ళీ టైం పోయేటప్పుడు డాడీ పెన్ను లేదు, పెన్సిల్ అంటే మళ్ళీ కొత్త పెన్సిల్. రోజే తతంగం. ఇక ఒక్క బల్బంతో వారం గడుపుతున్న రోజులు. అలాంటి పరిస్థితి నుంచి ఒక్క పెన్సిల్ కొనిస్తే సంవత్సరం 2-3 నెలలు వాడుకున్న పరిస్థితి నుంచి అలా ఇట్లా ఇసేసే పరిస్థితి. పిల్లలకు తెలియదు విలువ. ఇంకొక విషయం మీరు మర్చిపోతారు, చిన్నప్పుడు మన 80s 90s లో వాళ్ళకి తెలిసింది అంతా. ఒకటి ఇంకు రిఫిల్ అని వస్తుంది, ఇంకి ఒకటి బాటిల్ వస్తుండే. అవును, రీఫిల్ అయిపోతే మళ్ళీ దానిలో ఇంకు ఫిల్ చేసి రిఫిల్ పైన పెట్టాలి. అవును, కింద నుంచి రెనాల్డ్స్ పెన్ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తా అంటే ఇంకు పైకి ఎక్కుతుంది. అట్లా ఒకసారి అది కొంటే ఒక 2-3 నెలల్లో వస్తుండే. ఈ విధంగా రిఫిల్ వాడుకునే పరిస్థితి ఉండే. ఇలాంటి చాలా మెమరబుల్స్ ఉంటాయి ఊర్లలో. అంటే అంత కష్టాలు నష్టాలు చూసిన వాళ్ళము. ఇక అసలు ఇక కొత్త
గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లెక్క ఈ సిబిఎస్ ఎక్కడిది, ఐసిఎస్ ఎక్కడిది, ఐబీ ఎక్కడిది, కేంబ్రిడ్జ్ ఎక్కడ, అప్పుడు ఏం లేదు. స్టేట్ రాష్ట్రం మొత్తం ఒకటే ప్యాటర్న్, అందరికి అదే పుస్తకం. ఈ ఊళ్ళో ఏడు చదివినా, ఏ ఊళ్ళో చదివినా అదే పుస్తకం. సాంఘిక శాస్త్రము వెనుక ముఖాన్ని ఉంటుంది, మీకు తెలుసు కదా. కుక్క జోలికి పోరాదు, కుక్కను గెలకరాదు, కుక్క కాటు వేసినచో గాయంను శుభ్రంగా కడగండి, లైబై సబ్బుతో కడగండి, పెంపుడు కుక్కలకు టూకాలు వేయండి, కుక్కల జోలికి పోకండి. ఇది అందరికి కామన్గా ఉంటుంది వెనక మొక్కన. అవునవును. ఎందుకంటే అప్పుడు రేబీస్ వ్యాధి, దానికి వస్తే ట్రీట్మెంట్ లేదు కాబట్టి, కుక్క కాటుకు మందు లేదు కాబట్టి, ఖచ్చితంగా కాషన్ వెనకాల అందరి ప్రతి బుక్ వెనకాల ఉంటుంది. ఇది ఇవాళ మనం పిల్లల స్కూల్కి పంపిస్తే ఏముంటుందంటే, ఇవాళ పంపిన స్నాక్ రేపు పోవద్దు మళ్ళా. ఏది మమ్మీ రోజు మ్యాగీనా, రోజు కుక్కీసేనా అని ఇప్పుడు పిల్లలు అంటారు. కానీ అప్పుడు పరిస్థితి ఏం తెలుసా, ఆటానా రూపాయి, 10 పైసలు 5 పైసల నుంచి 25 పైసలు, పావులా, చారానా, ఆటానా, రూపాయి హైయెస్ట్ మనది. ఇవాళ పాకెట్ మనీ ఎంత, స్కూల్ పిల్లగానికి అయితే 50, 100, 50 రూపాయలు మినిమం లేకపోతే 50 మినిమం 100. ఇప్పుడు వాడు కాలేజ్ అయితే 500 మినిమం, 500 ఎవ్రీడే 500. కానీ అప్పుడు ఒక 5 పైసలు 10 పైసలు మంచిగా గట్టిగా ఇస్తే, ఒక పావుల ఆటాని ఇస్తే ఇక రూపాయి ఇచ్చినట్టే అది కథ వేరే ఉండదు. ఇక ఏదైనా బర్త్డే లేస్తానో ఏదైనా ఉంటానో ఆటాన కొట్టకపోతే మా ఊళ్ళో రామరెడ్డి సార్ అని ఉండే, డాక్టర్ రామరెడ్డి అని. వాళ్ళ ఇంటర్ జామ చెట్లు ఉండే, మా స్కూల్ వెనకాలనే, స్కూల్ ముందు వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఇది మనకి బ్రేక్ ఉంటుంది మనకి, యూరిన్ బ్రేక్. అప్పుడు అందరూ పావులో ఆటోలో తెచ్చుకుంటారు కదా, అందరం పోయి జామకాయలు కొనుక్కునేది. మంచి దూర జామకాయలు బాగా వండాయి, పండ్లు అటు పండ్లు కాదు, ఇటు కచ్చలు కాదు, దూర పండ్లు ఉంటాయి, సూపర్ ఉంటాయి అవి. రూపాయి ఇస్తే 4 వస్తాయి. ఆ బ్రేక్ లో ఆ జామకాయలు కొనుక్కొని తినాలి. పిప్పరం ఎట్లా అని ఉంటుండే, బెల్లం కలర్ పిప్పరం ఎట్లా ఉంటుండే. మన చాక్లెట్లు ఇది క్యాడ్బరీ, ఆ బారీ ఈ బారీ ఉన్నాయి, కానీ అప్పుడు ఇవన్నీ బరీలు ఏం లేవు. ఓన్లీ బెల్లం కలర్ తోని పిప్పరం ఎట్లు. ఇంకొకటి బొంబాయి మిఠాయి అని ఉంటుంది, ఒకటి బొంబాయి మిఠాయి. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ బొంబాయి మిఠాయి అంటే ఒక సైకిల్ కు ఒక వ్యక్తి వస్తే ఇట్లా ఐడియా వచ్చింది, మనకి బెల్లు ఉండేది. ఆ బెల్లు లేకుంటే వాడు ఏం చేసేది అంటే, వెనక ఒక వీల్ కి ఒక డబ్బా, ఇనుప డబ్బాను వెనక డబ్బాను ఇట్లా కట్టుకొని దానికి ఒక కట్ట పెట్టేది. ఈ కట్ట దానికి ఇట్లా తిరిగి కట్టకట్ట సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వచ్చిందంటే మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే ఏదో వచ్చింది, మనం పోయి కొనుక్కోవాలని ఒక ఇండికేషన్. అయితే ముందు పట్టుకునే హ్యాండిల్ కి వాడికి ఒక కర్ర కట్టుకొని, ఆ కర్రకు పైన ఇట్లా ముద్ద చుట్టుకుని వచ్చి చూడాలి. ఇట్లా అంటే సాగుతా ఇట్లా 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 బాగా పొడుగు తీస్తే బాగా ఎక్కువ వచ్చినట్టు. ఇంకొక స్టోరీ ఏముండదంటే, అది కూడా మేము వడ్లు ఇట్లా పోసి పత్తి ఇట్లా వేసి కొనుక్కుంటున్నాము. ఇంట్లో వడ్లు ఎప్పటికుంటాయి కాబట్టి పోసేది. ఇట్లా సన్నగా ఏరి దానికి కూడా అప్పుడు మనకు వాచ్లు ఎక్కడి, వాచ్లు లేవు, చెప్పులు లేవు, వాచ్ లేవు, బట్టలు అయితే ఒకటి అంగి ఒక లాగు. ఇది దాన్ని చీరి ఇట్లా దాన్ని బాగా సన్నగా జారి ఇక్కడ ఒకటి వాడు వాచ్ లెక్క పెడుతుండేది. వాచ్ లెక్క పెట్టి ఇట్లా చుట్టూ వాచ్ లెక్క తయారు చేస్తే ఇట్లా నాగాలి నాగాల ఇట్లా. అదే ఇంకొక విషయం చెప్తా, మనకు తల్లిదండ్రులు ఇచ్చే పైసలు తక్కువ, కానీ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి. ఒక్క 10 పైసలు పావులు ఇస్తే 4 బిస్కెట్లు వచ్చేది. తొందరగా తింటే అయిపోతాయి అని చెప్పేసి దాన్ని మెల్లగా రౌండ్గా తినడం. దాని మీద గీతలు ఉంటే ఒక్కొక్క గీత తినడు, ఎందుకంటే టక్కున నోట్లు వేసిన అనుకో కరిగిపోతుంది, పుసుకు అయిపోతుంది అని చెప్పి దాన్ని రౌండ్గా మెల్లగా ఎదుటోరికి చూపించుకుంటా, నాది ఉందిరా ఇక నాది అయిపోలేదురా అని కూడా చూడు. ఇవన్నీ బాల్యంలో మెమరీస్, అది చెప్తే ఒడిచేటి కాదు. అది మన ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ అంతా స్వార్థపరులు అప్పుడు ఉండిపోయే వాళ్ళు కాదు, అన్ని షేర్ చేసుకునేటో అన్ని. ఇప్పుడు నేను 4 పైసలు ఉంటే నేను అరే కొనుక్కుందాం పారా అని అక్కడ దేవీర్ అన్నాను ఉండే మా స్కూల్ ముంగట, మన స్కూల్ ముంగట దేవీర్ అని ఉంటుండే. ఫస్ట్ దేవీర్ అన్న దగ్గరికి పోవాలి, చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కోవాలి. ఇలా 4 పైసలు ఉంటే నా దగ్గర లేవురా అంటే, సరే 100 దగ్గర లేనట్టున్నాయని చెప్పేసి మన ఫ్రెండ్ మనకి ఇచ్చేవాడు, రేపు మన దగ్గర వానికి ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఒకరు మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఒకరికొకరు చేసుకునే వాళ్ళం. ఇప్పట్లో అంత స్వార్థం ఉండపోయేది ఉండే, చాలా స్వచ్ఛంగా ప్రేమతో ఉంటుండేది. గురువులు కూడా ముఖ్యంగా మా చిట్యాల స్కూలు అదొక విశ్వవిద్యాలయం. నేను విశ్వవిద్యాలయం అంటా, ఎందుకంటే అది అక్కడ చేసినటువంటి సార్లు చాలా మంది, భీమరావు సార్ గాని, రామ్మోహన్ సార్ గాని, ఐలయ్య సార్ గాని, సోమేశ్వర్ సార్ గాని, చాలా మంది వాస్తవంగా స్కూలు విషయాలు షేర్ చేసినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు అంతే ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ అయినాయి, కానీ నేను ఓపెన్గా చెప్తున్నా, నేను నాకు డాక్టరేట్ అవార్డు అయింది, ఎంఫామ్ చేసిన, బీఫామ్ చేసిన, ఎల్ఎల్బి చేసిన, పొలిటికల్ సైన్స్ కూడా చేస్తున్నా. ఇన్ని డిగ్రీలు అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నా కూడా నేను మా ఊర్లో మా స్కూల్లో ఇంగ్లీష్ నేను ఆల్ఫాబెట్స్ 5th క్లాస్ లో నేర్చుకున్నా. ABCDలు 26 ఉంటాయి ఆల్ఫాబెట్స్, 5వ తరగతిలో నేర్చుకున్నా. నేను మనము తెల్లారి ఇంట్లోనే అమ్మనే ఫస్ట్ ఇంట్లోనే అన్నం తినిపించుకుంటే A ఫర్ ఆపిల్, B ఫర్ బాయ్, C ఫర్ సి క్యాట్ అని ఇంట్లోనే మదర్ నేర్పిస్తాను. ఇక మదర్కు బాగా బిజీగా పని ఉండి ఆమె ఒకవేళ
సీరియల్ కనుక చూసే అలవాటు ఉందనుకోండి ఆమెకు, ఆమె ఒక టీవీలో సీరియల్ చూస్తూ ఉంటుంది, ఇంకో సెల్లో కొడుకు ఆల్ఫాబెట్స్ పెట్టిస్తుంది యూట్యూబ్లో. ఈయన సీరియల్ అయినా యూట్యూబ్లో ఆల్ఫాబెట్స్. ఇది ఇప్పుడు పరిస్థితి, అప్పుడు అట్లా కాదు. 5వ తరగతిలో ఏబిసిలు నేర్చుకున్నా. ఒక డింగ్ డాంగ్ బెల్ పుసి ఇన్ ద వెల్ అని ఒక పోయం ఉండదు. అది తప్ప మనకి ఏ రైమ్స్ రావు. ఇప్పుడు పిల్లగాళ్ళకు కదిలితే వాడు 10-20 చెప్తాడు వాడు. అది మొత్తం కూడా రాకపోయేది పాడే డింగ్ డాంగ్ బెల్ పుసి ఇన్ ద వెల్. అది ఏందో మీరు కూడా తెలియదు, ఇప్పుడు తెలియదు ఒక్కోసారి. అప్పుడు చాలా వరకు బట్టి పట్టేటోళ్ళు, దానికి మీనింగ్ తెలియదు. నాకు కూడా ఎన్నో రోజుల తర్వాత అది కానీ హంప్టీ డంప్టీ కానీ హంప్టీ డంప్టీ అయితే గుర్తులేదు అసలు, చదవలేదు. ఒకటే డింగ్ డాంగ్ బెల్ పుసి ఇన్ ద వెల్, ఇదే రెండే. ఆ పరిస్థితి నుంచి వెళ్ళి సరే కొంత మా గురువుల ప్రోత్సాహం, స్కూల్ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి టీచర్ల కమిట్మెంట్, ఒక్కొక్కరు 18 ఏళ్ళు 20 ఏళ్ళు. సోమేశ్వర్ సార్ అయితే ఆల్మోస్ట్ పీటీ సార్ మాకైతే 18 ఏళ్ళు పని చేసిండు. మా లెజెండ్స్ వీళ్ళంతా సోమేశ్వర్ సార్ కానీ, ఐలాస్ సార్ కానీ, రామ్మోహన్ సార్ కానీ, భీమరావు సార్ కానీ, నారత్న మేడం కానీ, తర్వాత శ్యామసుందర్ రెడ్డి సార్ కానీ, వాటితో పాటు మాకు తర్వాత వచ్చినటువంటి కొత్తగా వచ్చిన టీచర్లు రాజేందర్ సార్ కానీ, మోహన్ సార్ కానీ, పటాన్ యాకుపాయ్ సార్ కానీ, రామ్ బ్రహ్మచారి సార్ కానీ, లక్ష్మీనారాయణ సార్ కానీ, అందరు లెజెండ్స్. అందరు కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేసేవాళ్ళు, చాలా పని చేసేవాళ్ళు. ఇలా ఈ స్కూల్లో ఉన్న టీచర్ ఎవరుంటో తెలియని పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ అప్పుడు అంతా మా రిమోట్ ఏరియాలో కూడా చాలా బాగా పనిచేసారు. అదొక ఉస్మానియా యూనివర్సిటీ, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఒక ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎక్కువ అక్కడ విద్యా ప్రమాణాలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుండే. ఇలా మనము గార్డెనింగ్ అంటే ఇలా పార్కులలో గార్డెనింగ్ చేస్తున్నాం, కానీ అప్పుడే ఆ రోజులలోనే చిట్యాల స్కూల్లో తీరుకొక్క చెట్టు తీసుకొచ్చి గార్డెనింగ్ ఏర్పాటు చేయడం. అక్కడ చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ గా ఒక పేరెంట్స్ మీటింగ్ ఉండేది, పేరెంట్స్ కమిటీ ఉంటుండేది. స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మీరు ఏదైనా క్లాస్ లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే సార్ మిమ్మల్ని కొట్టిన సిచ్యువేషన్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ మిస్టేక్ చేస్తే వాళ్ళ మిస్టేక్ వల్ల మీరు దెబ్బలు పడ్డ సిచ్యువేషన్ అయితే వాస్తవంగా 1991, 92 అనుకుంటు నాకు గుర్తులేదు సరిగా. కానీ ఫస్ట్ నేను మన స్కూల్కి వచ్చే ముందు అక్కడ ఫస్ట్ టైం మన చిట్యాల ప్రైవేట్ స్కూల్ పడ్డది. దాని పేరు కాకతీయ స్కూల్. కాకతీయ స్కూల్ రాజమహమ్మద్ అని మా కరస్పాండెంట్ ఉంటాయి. అలాగే మా కజిన్ బ్రదర్స్ కనకం రాజు, కనకం సుధాకర్ అని నేను ఉండేది. పోతున్నాము, నర్సరీలో ఉన్నాం. పోతున్న సందర్భంలో ఏమైందంటే, ఓ రోజు అప్పుడు వెనక బోరింగ్లు ఉండే. ఇప్పుడు అంటే మోటార్లు, సంపులు, మనకు మోటార్ ఎక్కడో తెలియదు, వాటర్ ఎక్కడో తెలియదు. ఇది కదా మీరు అనేది బోరింగ్ అంటే కొట్టాలి, ముంగడ పోతా ఉంటది. ఎంత కొడితే అంత స్పీడ్ కొడితే అది పోతాడు, సపోర్ట్ వస్తుంది. బోరింగ్లు అక్కడ కొట్టి పెడుతుండే ఊర్లల్లో, పోషమ్మ కాడ ఒకటి, సరస్సు కాడ ఒకటి, కాలనీ బోరింగ్లు పెడుతుండే. స్కూల్కి పోయి వచ్చే క్రమంలో మా అన్నుండే ఒక ఆయన, నీళ్ళు తాగుదాంరా అంటే దాహం వేస్తుంది అంటే, ఆడికి బోరింగ్ కాడికి పోయినప్పుడు కొడుతుంటే ఆయన ఆడ చేయి పెట్టి నేను చూసుకోకుండా బోరింగ్ టక్కున కొట్టిన. కొడితే ఆయన ఎలు వలిగిపోయింది. ఏరి వాడిపోతే అప్పుడు నర్సరీ ఫస్ట్ లా అప్పుడు ఆల సార్ అనుకుంటే మాకు ఆలు నేర్పించారు. ఆల సార్ గుంతాలు నేర్పించి ఆలు నేర్పించారు, గుంతాల సార్ అయితే ఆలు గుంతాలు ఒకటే నేర్పించేది. ఆయనకు పేరు లేదు, ఇక మనకు పేరు తెలియదు, ఏం తెలియదు. ఎవర్రా అంటే ఆల సార్ అని అనేది. ఆల సార్ మా అన్న అన్నాడు, ఆయన పేరు సదానందం. నాకు ఇరగొట్టినావు కదరా, మంటతో ఏడుస్తాడు మా అన్నయ్య, ఘోరంగా ఏడుస్తుంటే నేను అబ్బా ఏదో పెద్ద మోసమేటట్టున్నది రేపు స్కూల్కి పోతే, అరే నీకు ఆల సార్ చెప్తాను, నీకు రేపు పొద్దున ఘోరంగా ఉంటుంది రా, పరిస్థితి మంచిగా ఉండదు రా అని మా అన్న అన్నాడు. ఇక భయపడి ఇంటికి పోయి అవ్వని దండం పెడతా, అయ్యాని దండం పెడతా, నేను కాకతీయ స్కూల్ మాత్రం పోనుగా, పోను అంటే పోను కాక పోనుగా, ఎందుకు నేను పోను అంతే, ఇక పోను. లాస్ట్కి ఎంక్వైరీ చేసిందంటే మా వానికి షేయిలా బొరిగిలో పెడితే కొట్టిండు, మనం నీకు షేయి వలిగిపోయిందని మనకు అర్థమైంది. సరే బిడ్డ, మాకు అల్టిమేట్ గోల్ తల్లిదండ్రులకు ఏంటంటే నీది ఈ స్కూల్ ఆ స్కూల్ అనేది మాకు కాదు, అల్టిమేట్ గా నీకు కావాల్సింది విద్య. నువ్వు ప్రైవేట్ చదువుతావా, గవర్నమెంట్ చదువుతావా, ఇంకో మాకు సంబంధం లేదు, ఇంటికాడ చదువుతావు మాకు సంబంధం లేదు, చదువుకో, సరే నచ్చిన పడికి పోరా బిడ్డ అని చెప్పి. అప్పుడు చిట్యాల కూడా 3 స్కూళ్ళు ఉండే, నీకు తెలియని విషయం కాదు. ఫస్ట్ వెంకటేశ్వర సార్ ఉండే బడి ఉండే, వెంకటేశ్వర సార్ ఉండే బడి వెనకాల వ్యాప్ సెట్ ఉండే, అక్కడ వినితాదేవి టీచరు, జయప్రద మేడం వాళ్ళు ఉండే. ప్రైమరీ స్కూల్ ఉండే. మనం హై స్కూల్ సోమేశ్వర సార్ వీళ్ళు పనిచేసేదేమో, వీళ్ళు హై స్కూల్ ఉంటుండే. ఫస్ట్ అక్కడ చదివినాము. చదివిన తర్వాత 2 గ్రామాల మళ్ళీ వెంకటరాపల స్కూల్ పడ్డది. అప్పుడు ఏమన్నారంటే సార్ వాళ్ళు, మీరు 2 కిలోమీటర్లు వచ్చి నడిచిపోవడు, ఇది మూతకోలు బ్యాగులలో మూతకోలు అప్పుడు ఘోరంగా ఉండే, ఈ బ్యాగ్లో ఇవన్నీ మోసుకపోవడు. ఇప్పుడు స్కూల్లో ఏమైతుందంటే కొన్ని పుస్తకాలు పెడుతుర్రు, ర్యాక్స్ లో పెడతారు, ఏదైతే హోంవర్క్ ఉంటుందో 2-3 ఇస్తే అవే 2 పట్టుకొని పిల్లలు పోతారు. ఇప్పుడు వీళ్ళు పోయినా కూడా వీళ్ళు ఏంటంటే బస్సే కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. అప్పుడు మనం ఏంటంటే బండెడ్ నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్ని ప్రతిరోజు ఇంటికి ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకురావాలి. ఇక దూరం అవుతుంది, నడవడం పోవడం మీకు దూరం అవుతుంది బిడ్డ, మీ వెంకటరావు వెంకట చదువుకోరి. చిట్టాల మాత్రం చిట్ల స్కూల్ అంటే మాకు ఒకటి కుమ్మరికి చెరువు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో కట్టడం కుమ్మరికుంట బడి అని అన్నాం. ఆ బడిలో నేను 1-2 ఐరాజములు సార్ ఉండే. ఇంకొకటి మీకు పనిష్మెంట్లు, ఇంకొక రకం పనిష్మెంట్ ఉండేది. ఆ పనిష్మెంట్ పేరు ఏందా అంటే తొడపాశం.
ఇది కూడా ఒక తుడపాశం. ఘోరమైన పనిష్మెంట్ అది. తుడపాశం. ఈ ఐరాజమౌళి ఆయన ఎక్స్పర్ట్, ఒక్కొక్కసారి ఒక్క పనిష్మెంట్లు ఎక్స్పర్ట్. ఇక ఈ ఐరాజమౌళి సార్ అంటే ఆయన ఏం చేస్తే ఆయన జూకోలు ఆయన వాస్తవంగా వృత్తిరీత్యా ఆయన బ్రాహ్మణ్స్ వాళ్ళు పూజలు చేస్తారు, చేసుకొని రోజు స్కూల్కి వచ్చేది. ఐరాజమౌళి అంటే తుడపాశానికి ఆయన ఫేమస్. ఆయన పేరు చెప్తే తుడపాశ గుర్తొస్తుంది. ఎవడన్నా తప్పు చేస్తే తుడపాశ పెట్టాడు, పిండి చంపాడు. అమ్మ భయపడి ఆ పనిష్మెంట్ భయపడి కూడా తప్పులు చేయకపోయేది. ఇంకొక ఆయన సురేష్ సార్ అని ఉండే, ఆయన పెనుదిప్పుడు రెనాల్డ్ ఫ్రెండ్ ఉండే. రెనాల్డ్ ఫ్రెండ్ పెట్టి 2 ఏళ్ళ మధ్య పెట్టి గట్టిగా తిప్పితే అదో మంట కాదో పరేషాన్ ఉండేది. ఇక అదొక పనిష్మెంట్ ఉండేది. బస్కీలు తీసుడు ఇంకొక పనిష్మెంట్. బస్కీలు ఇన్ని రకాల. ఆ బస్కీలలో ఇంకోటి ఈ కాళ్ళకెళ్ళి చేతులు తీసి చెవులు పట్టుకోమనేది. ఒకటి డైరెక్ట్ బస్కీలు ఉంటుంది, ఒకటి ఇండైరెక్ట్ కాంప్లికేటెడ్ బస్కీలు ఉంటుండేది, రకరకాలు ఉంటుండేది. కాళ్ళు తీసి ఇక ఘోరంగా మోకాలని పోయేది, నొప్పులు వచ్చేది. సరే ఆ పనిష్మెంట్ భయపడన్నా మనం హోంవర్క్ చేయడం కావచ్చు, కొంత సరే ఎంతో కొంత చదివి మొత్తం కాకపోయినా చదివే వాళ్ళు మంచిగా వాళ్ళు ఆ రకంగా మన విద్యాభ్యాసం నడుస్తుండే. మనకు ఆదివారమో శుక్రవారం గుర్తులేదు, మనకు సెమినార్ హాల్ ఉండేది, పెద్దది ఆడిటోరియం. దానిలో టీవీ పెట్టి మనకు సినిమా వేసేటోళ్ళు. అంతే. ఆ మెమరీ ఒకసారి షేర్ చేయండి. అయితే యాక్చువల్గా నాకు కూడా బాగా గుర్తు. అయితే అప్పుడు గోడ సినిమాలు జూకల్లో ఒకటి సినిమా గోడ సినిమా ఉంటుంది, మౌళ్ళ పిల్ల గోడ సినిమా ఉంటుంది. 70 mm 8 mm 90 mm ఏం లేవు అప్పుడు, అన్ని గోడ సినిమాలే. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని చిన్న ఉన్నప్పుడు మేము ఎడ్ల బండ్లు కట్టుకొని మాతృదేవోభవ అది అప్పుడు చాలా టాపు. ఇక అందరూ ఏడవాలి, ఎవరైనా ఏడవాలి, మొగోళ్ళైనా ఏడవాలి, ఆడలైనా ఏడవాలి. మాతృదేవోభవ చూడాల, ఏడుపు రానోళ్ళు అయినా అది చూస్తే ఏడవాలి. నాజర్ ఉంటుండేది. అదొక అద్భుతమైన సినిమా అప్పుడు ఆ రోజులలో. ఎర్ర సైన్యం, చీమల దండు, ఇట్లాంటి సినిమాలు, ఓసే రాములమ్మ. అయితే ఇంకొకటి మూవీ ఏంటంటే పరకాలనే సినిమా, పెద్ద పరకాలనే ఉండేది. పరకాలు ఉంటే ఏమయ్యేదంటే ఆ పరకాల నుంచి ఒక జీప్ కొత్త సినిమా పడ్డప్పుడు ఒక 4-5 రోజులు అడ్వర్టైజ్మెంట్, నేడే చూడండి పరకాలలో ఊర్వశి థియేటర్లో పవిత్ర బంధం అని ఆ పాటలు పెట్టుకొని ఆ అన్నూరాలకి వెళ్ళి ఒక రౌండ్ వచ్చేది. ఇటు జీపుకి ఇటు ఒకటి పోస్టర్లు కట్టుకొని ఆ సాంగ్స్ పెట్టుకొని మధ్యలో వాయిస్ ఇస్తుంటా మధ్యలో పాటలు ప్లే చేస్తుంటది. ఇక జీప్ వచ్చి పాటలు పాడుతుంటే ఆ పరకాల కొత్త సినిమా మారింది. ఎవరన్నా సినీ ప్రియులు ఉంటే ఇక పోయి సినిమా చూసుడు అదొకటి. ఇక అందులో బాగా కొంతమంది సండే రోజు పరకాల వాళ్ళంటే సండే రావాలి, ఇట్లా కొంతమంది పరకాల పోయి చూసేవాళ్ళు. ఇక అందుబాటులో ఉన్న దగ్గరలో 10 సినిమాలు ఉంటాయి. చుక్కలు అంటే అది ఒకసారి పడితే 20 రోజులు 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆ సినిమాలు అంటే కూడా పైసలు కావాలంటే తల్లిదండ్రులు పైసలు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. వ్యవసాయ కుటుంబాలు, వస్తు మార్పిడి, ఇంటి నిండా వడ్లు ఉంటాయి, ఇంటి నిండా బెబ్బర్లు ఉంటాయి, ఇంటి నిండా కందులు ఉంటాయి, ఇంటి నిండా పెసాలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, ఇంటి నిండా గడుక ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి, కానీ పైసలు ఉంటాయి. ఇక మరి సినిమా థియేటర్ పోయి నేను 4 చెంపుల వడ్లు పోతుంటే వాడు టికెట్ ఇయ్యాడు కదా. మనం ఏం చేయాలంటే వీకెండ్స్ లో ఆదివారం పూట పనికి పోవాలి. వ్యవసాయ పని 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూలికి పోతే 10 ఏరితే 10 రూపాయలు, 5 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. 10, 20 అట్లా ఇప్పుడు 350, 400 అయింది అనుకోండి కూలి. ఆ సండే అయితే బిడ్డ మరి 4 పైసలు నువ్వు సినిమాతో బరావరే, ఈ చూడాలన్నది మంచిదే. 4 పైసలు నీ ఇష్టం, నువ్వు ఏదో చేసుకో. సండే నీ ఇష్టం, హాలిడే, మిగతా రోజులు పడిపోతావు, నీ అనిపిస్తావు నువ్వు పో. కానీ నీ ఇష్టం మరి ఎట్లయితే చేయాలంటే మరి చేద్దామని అనుకొని ఆదివారం పూట సరే తెలిసిన మన వ్యవసాయ కుటుంబాల చుట్టాలు ఉంటావాడు కాబట్టి వాళ్ళు పత్తి తీయడానికో, మిర్చి చేయడానికో, కలవడానికో ఏమైనా వ్యవసాయ పనులు సహకారం కోసం పోతే వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఆ జూకలకో లేకపోతే తిరుమల అది మొగుల పిల్లకో పరకలకు పోయి సినిమా చూస్తుండే. అట్లా ఆ విధంగా బాల్యం గడుస్తుండే. ఇంకా పాటల బుక్కులు ఉండే అప్పుడు. ఇప్పుడు ఆన్లైన్ లో మ్యూజిక్ కొట్టంగానే జూక్ బాక్సులు, ఈ బాక్స్లు ఏం లేవు, జూక్ బాక్స్లు అని ఉంటాయి కదా యూట్యూబ్ అని కొడుతూ అవి వస్తాయి. ఆల్ ఇన్ వన్ సాంగ్స్ ఒకటి మొత్తం ఘంటసాల కొట్టంగానే ఘంటసాల సాంగ్స్ అంటే మొత్తం పుట్టుకున్న మొత్తం వస్తాయి ఇక జూక్ బాక్స్ 100, 200 మొత్తం అవి వస్తాయి. సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యం కొట్టంగానే ఇవి వస్తాయి. అట్లా ఉండేది. అప్పుడు ఈ చీమల దండు, ఎర్ర సైన్యం, బంజారే బంజో నారే బంజా ఓ నారే ఆ నారే, విపరీతమైనటువంటి ట్రెండ్ అది. 6 పాటలు అంటే అదొక విపరీతమైన కృష్ణ సినిమాలు ఉంటుండే అప్పుడు. కృష్ణ సినిమాలు ఉంటుండే అప్పుడు. ఈ పాటలు కొంతమంది ఎవరన్నా సినీ ప్రియులు ఉంటే సితారా బుక్కులు కొనుక్కోవడానికి స్తోమత లేదు. మంగళ షాపులల్లో పోయి, ఈ మంగళ షాపులో కూడా సితారా బుక్లు ఎందుకు వేస్తారంటే మనం భూంగనే వాడు వేవల చెరువుల్లో చేస్తుంటే మనం ఆగకుండా ఒక మతలబు అది ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక మతలబు. 4-5 రకాల దినపత్రికలు, వారపత్రికలు, సితార లాంటి ఆ మంగళ షాపులలో ఆ సెలవు చాలా పెట్టారు. ఇక వీడు సినీ ప్రియులు, సాహిత్యులు ఉంటారు కదా, అక్కడ కటింగ్ అయితే అంటే చేస్తా అంటాడు. 1 గంట అర్ధగంట వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా చేస్తారంటే ఫస్ట్ బుక్ ఇస్తాడు. ఇక ఆ సితార చూడగానే బొమ్మలు కనబడతాయి, వసుంధర, సితార కనబడతా అంటే ఈ లోకంలో వాడిగా మర్చిపోతాడు కటింగ్ గురించి. ఇక వీడు చదువుతా అంటే ఆ కటింగ్ అనే బాబు అయిపోయి వచ్చి కూర్చో ఉంటాడు. ఇక అట్లా సితార బుక్లు ఉంటుండేది, వసుంధర బుక్లు ఉంటుండేది. ఇంకా కొంచెం బాగా సినిమా అభిమానం ఉన్న వాళ్ళు అయితే
ఆ సినిమా పేపర్లల్లో కట్ చేసుకొని ఎరుక ముఖాన వాసుందర పేపర్లో అవి పడుతుండే సినిమాలు అవన్నీ కడి చేసి వాటికి ఇంత లైవ్ పెట్టి లైవ్ లో లేకపోతే అన్నం మెత్తగా ఉడుతుంది కదా, అవును మెత్తగా ఉడికిన ఉడికి దగ్గర గట్టి అని దాన్ని ఇక్కడ కాడ పోస్టర్కో దానికి ఇంటికి గోడలకో అతికించుకునే పరిస్థితులు ఉండే. ఈ పాటలు పాడుకున్న వాళ్ళు చిన్న చిన్న బుక్లు పావులకు 10 పైసలకు ఒక బుక్ దొరుకుతుండే. అవును ఎర్ర సైన్యం పాటల బుక్, పవిత్ర మందం పాటల బుక్, ఇట్లా ఈ రకంగా ఉంటుండే. ఈ యూట్యూబ్ ఇవన్నీ ఫేస్బుక్ ఇవన్నీ ఏమో అవును అప్పుడు మన స్నాక్స్ ఏంది టైం పాస్ అంతా ఇక చీప్ అండ్ బెస్ట్ బఠానీలు ఆడ పెట్టినామంటే ఆ రోజు మొత్తం మైల అవుతుంది. క్వాంటిటీ ఎక్కువ, అవును క్వాలిటీ కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్, అవునవును ఎక్కువసేపు ఉంటుంది. అది అట్లా ఉంటుండే. ఇప్పుడు మన లెక్క ఈ డిఫరెంట్ స్నాక్స్ చాక్లెట్లను ఉండే పరిస్థితి ఉండే. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ అమ్మ నాన్న గురించి, మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి, తర్వాత మీ ఇప్పటి లైఫ్, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి. అయితే వాస్తవం కూడా మా నాన్న అంటే మా అమ్మ పేరు కనకం ఎల్లమ్మ, మా నాన్న పేరు కనకమైలే. అయితే కొంత మేము మరీ అత్యంత బీదరికంలో ఉన్న ఫ్యామిలీ కాదు, కానీ వ్యవసాయ కుటుంబం. ఓకే. మా తాతగారు ఒక సుమారుగా 1/2 ఎకరా భూమి ఉంటుండే. సో ఆ 1/2 ఎకరా భూమి మా నాన్నగారి తెలివితోని ఆయన కొంత క్రమక్రమంగా వ్యవసాయాన్ని చేసి కొంత కొన్నాడు. అన్ని కష్ట నష్టాలను చూసిన వాళ్ళమే, ఒడిదొడుకులు ఎదుర్కొన్న వాళ్ళమే. మా నాన్నగారు మా అమ్మగారు వాస్తవం కూడా వీళ్ళు వ్యవసాయ కుటుంబం. మాది మాకు ఎడ్లు బర్రెలు, వ్యవసాయ కుటుంబం ఇట్లా ఉంటుండే. మేము 4 మా అక్క స్వరూప అని, కనుక స్వరూప, ఆమె ప్రజెంట్ పూపాలపల్లి మెడికల్ కాలేజ్ లో నర్సింగ్ ఆఫీసర్ గా జాబ్ చేస్తా ఉంది. ఆమె GNM చేసిండ్రు, BA చేసిండ్రు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె నర్సింగ్ ఆఫీసర్ గా జాబ్ చేస్తుంది. మా అన్నయ్య హిందీ పండిట్ గా చేసిండు, మన చిట్యాల స్కూలే, మన స్కూలే. ఆయన కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటాడు. కనకం భద్రయ్య. మా తమ్ముడు వచ్చేసి కనకం సురేష్, ఆయన ఎంటెక్ చేసిండు, బీటెక్ హైదరాబాద్ లో చేసిండు, ఎంటెక్ వరంగల్ నర్సంపేట బిట్స్ కాలేజ్ చేసిండు. బీటెక్ చేసిన సందర్భంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లోని DGP ఆఫీస్ లో మా తమ్ముడు ఒక పోలీస్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నాడు. నా గురించి వస్తే నా పేరు డాక్టర్ కనకం తిరుపతి. నేను అత్యంత అన్ని టాప్ టు బాటం అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా మెరిట్తోనే చదువుకోవడం జరిగింది. చిట్యాలలో నేను 10th వరకు చదివిన. అనంతరము సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల స్టేషన్ గన్పూర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. తర్వాత డాక్టర్ కావాలని ఒక కోరిక అయితే ఉండే బాగా గట్టిగా. ఎందుకంటే డాక్టర్ కావాలనే కోరిక ఎందుకు ఉండే అంటే, మా ఊర్లో రిమోట్ ఏరియా అప్పుడు సాయంత్రం 5 అయ్యిందంటే చిమ్మ చీకటి. ఇక ఆ ప్రాంతానికి రావాలంటే గజ వనకాలే. ఒకవైపు నక్సలిజం ఉంటుంది, నక్సలైట్స్ ఉంటుండేది. ఆ ప్రాంతానికి ఒకవేళ బస్సులు ఇట్లా వస్తే సాయంత్రం తర్వాత 5 గంటల తర్వాత బస్సులు చీకట్లో వస్తే పోలీసు వెహికల్స్ బస్సులను పేల్చేసి మందు బాతలు పెట్టి పేల్చేసే పరిస్థితి. అప్పుడు కొంత నక్సలైజం బాగా ఉంటుండే. సో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు. అయినప్పటికీ వ్యయ ప్రయాసాల కూర్చి నేను స్టేషన్ గన్పూర్లో, నాకు 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి. దానివల్ల స్టేషన్ గన్పూర్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్ 2 years అది అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను డాక్టర్ కావాలనుకున్నా. డాక్టర్ గారు ఎందుకు అనుకున్నా అంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. స్కూల్ డేస్లో నేను యావరేజ్ చదువుతుండేది. చదివే క్రమంలో ఓ రోజు నేను బాగా అలర్ట్ చేస్తే రామ్మోహన్ సార్ ఉంటాడు, రామ్మోహన్ ఆయన బీపచ్చని కొట్టు కొట్టిండు, కుక్కర్ కొట్టిండు, బరిగలు అన్ని ఇరిగినాయి. నాకు అంత రియలైజ్ అయిన ఆ రోజు. రియలైజ్ అయ్యి ఇట్లా కొట్టే. ఇంకొకటి ఊళ్ళలో ఒక 2-3 విషయాలు ఉంటాయి. అత్త తిట్టిందని బాధ లేదు, తోడి కూడా నవ్వే. ఇప్పుడు 2 యారాలు ఉంటారు, 2-3 యారాలు ఉంటారు ఊళ్ళల్లో, అర్థమైంది. ఒక అత్త ఉంటుంది, 3 యారాళ్ళ చిన్న కొడలను అత్త తిట్టింది అనుకో, నడిపామ పెద్దమ్మ నవ్వుకుంటారు, పెద్దమ్మ తిడితే 2 నవ్వుకుంటారు. మా అత్త తిట్టిందా బాధ ఉండదు, మనం తిట్టగా వీళ్ళిద్దరు చూసే. ఆ సార్ కొట్టి నేను బాధ లేదు, సార్ కొట్టినా నాకు బాధ లేదు. అమ్మాయి ఆడపోరాలు ఉంటే ఏదో కథ వాళ్ళము నా ఇజ్జత్ పోయా. ఊర్లలో కూడా అంటే ఇప్పుడు ఆ షేమ్స్ లేవు. వాళ్ళు ఇటు తిడితే ఇటు వదిలేస్తాడు. వాళ్ళు కామన్ తీరానుకుంటే ఇది ఈ రోజుల పిల్లలు. ఒకప్పుడు క్లాస్ రూమ్లో ఆడపిల్లల ముంగడ అవమానం అయితే అది భరించలేని అవమానం అది. అవును, ఘోరంగా. సార్ కొడితే కొట్టిండు, వాతలు వచ్చినాయి, వెనకంతా వాతలు వచ్చిన మంచితే ఎట్లా మంచితే. కానీ ఈ పోరగాళ్ళు ఆడపోరగాళ్ళు చూసే నా ఇచ్చేది ఎట్లా, ఇది కాదు, ఈ సిచ్యువేషన్ కాదు, నేను చదవాలి. ఎక్కడైతే నేను అవమాన పడ్డకన్నా నేను శబాష్ అనిపించుకోవాలని ఆ రోజు 9th క్లాస్ అనుకుంటా, ఐ థింక్ 9th క్లాస్లో బాగా రియలైజ్ అయినా. ఇది అప్పటి నుంచి ఒక పని చేసిన, ఇట్లా కాదు ఏదేమైనా చదవాలి అనుకుని. ఇక అప్పుడు నేను యావరేజ్ స్టూడెంట్ అప్పటి వరకు. సరదాగా అచ్చుగా పోతాను ఓరామచులుగా, రాకపోక ఓరామచులుగా, పోరా బస్వా రారా బస్వా, ఎందుకు పోతాను తెలియదు, ఎందుకు తెలియదు. ఇక పంపిస్తారు, పోతాను, బడికి పోతాను, వస్తాను, ఇదే ఉండే. కానీ ఒక గోల్ కానీ నేను ఫ్యూచర్లో ఇది కావాలా కానీ ఇలాంటిది నాకు ఏది లేదు. సాధారణ నడుస్తుంది. ఆ రోజు అవమానం కూడా అవమానమైంది. దట్టు మళ్ళీ అందులో మా అక్క కూడా, అంటే నాకంటే మా అక్క సీనియరే, కానీ ఆమె మా తమ్ముడు ఉండడం వల్ల 2-3 ఏళ్ళు డ్రాప్ అయ్యి వాడిని చిన్నప్పుడు ఊర్లలో ఒక స్టోరీ ఉంటుండే.
ఒక సిస్టర్ బడికి పోతుంది, 2 ఏళ్ళు పోయినాక తమ్ముడు ఉన్నాడు అనుకో, తల్లిదండ్రులు ఏం చేసేదంటే వీళ్ళు షేర్లో పోయేది కాబట్టి సెక్యూరిటీకి పెట్టి తమ్ముని చూసుకో, అక్కకు తమ్ముడు పుడితే తమ్ముని చూసుకునే బాధలు అక్క కప్పెట్టేటోళ్ళు. సో అక్క చిన్నప్పుడు ఎత్తుకోవాలి, తల్లిదండ్రులు షేర్లోకి పోవాలి కాబట్టి ఈ అక్కలై అన్నలై డ్రాబ్యాక్స్ అంటే బ్యాక్ అవుతుండే వీళ్ళు. తమ్ముడు చదువుకోని చిన్నోడు వాడు, కానీ నువ్వు మాత్రము చూసుకో, ఇంకో చిన్న తమ్ముడు చూసుకోమంటే మొగలను అంటే అప్పుడు ఏంటంటే ఆడపిల్లలు ఏంది పెళ్లి చేస్తే పోయేటోళ్ళు, కొడుకులు అంటే రేపు నౌకరికి రద్ద మళ్ళీ చాపుతారు కదా అనే ఉద్దేశం కొంత, అంటే ఆడపిల్లలు చదివేద్దా అని తల్లిదండ్రుల ఉద్దేశం కాదు, కొంత అటో ఇటో అప్పుడున్న ఆర్థిక కుటుంబ పరిస్థితులు బట్టి మగపిల్లలు చదువుకుంటే రేపు నౌకరి చేస్తే కుటుంబం బాగుపడుతుంది. ఒకవేళ ఆడపిల్లను మనం ఒక చదివించాము నౌకరి చేసినా రేపు అత్తగారింటికి పోతుంది అనే ఉద్దేశంతో ఇక సరే 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి చదివించేవాళ్ళు. ఈ తమ్ముడు పుట్టినప్పుడు అక్కకు పనిష్మెంట్ ఉండేది, వాళ్ళు ఎత్తుకునే పనిష్మెంట్ ఉంటే మా అక్క కూడా నా క్లాస్మేట్ లాస్ట్కు ఆమె 4-5 నెలలు బాన్ చేసింది, మళ్ళీ లాస్ట్కు జంపులు చేసి లాస్ట్కు నా క్లాస్ అయింది. పోతే కొడితే కానీ మా అక్క ఉండే, మా అక్కతో పాటు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, మా అక్క ఒకదున్నా ఏం కాకపోతుండే, మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నన్ను కొట్టాక చూసే, మా అక్క చూసే ఎంత అవమానంగా భరించి నేను ఇట్లా కాదు. ఇక రేపు పొద్దున అందరూ ఏమంటారు మా అక్కను, మీ తమ్ముడు సారు పొల్లు కొట్టిండు, నుజ్జు కొట్టిండు, నుజ్జు కొట్టిండు అని మా అక్కను పోయి అంటే మా అక్క ఎంత అవమాన పడుతుందో. మళ్ళీ ఇది కాక మళ్ళీ మా అక్క పోయి మా అమ్మ నాన్నకి చెప్పి తమ్ముని ఎలా పొట్టు దంచినా సారి చెప్తే నా ఇజ్జత్ మనం పోతుంది కథ కాదని చెప్పేసి ఆ రోజు బాగా రియలైజ్ అయ్యి ఆలోచించుకొని అప్పటి నుంచి చదువు పెట్టినా. ఇక చదువుడు ఎట్లా పెట్టినా అంటే ఇక గట్టిగా పెట్టినా, మామూలు కాదు. రేపు సారు చెప్పే పాఠం ఇవాళ చదువు పెట్టిగా నేను. సార్లు జనరల్గా రామ్మోహన్ సార్లు అంటారు అప్పుడు సార్లు వీళ్ళకి ఏమన్నా మెదడుకు మీద లెక్క ఏమైనా వీళ్ళకి ఏమైనా తెలుసా తెలియదు అసలు ఏంది కథ ఏంది అని చెప్పి అడగడం కోసం మన వాళ్ళ కొన్ని క్వశ్చన్లు వేస్తారు. ఇలా చెప్పపోయి ఆ పాఠం చెప్పే ముందు 2-3 దానికి సంబంధించిన టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడిగేది. నేనే చదువుకుంటే నేను గట్టే 4-5 సార్లు 10 సార్లు చదువుతుంది. సార్ అడగానే నేను చెప్పుడు మీద పెట్టిన, అరే ఇదేం కథ, నేను పొట్టు దాన్ని వీడో ఉరికి లేస్తాడు, నేను చెప్తా అంటాను శైలి పడతాడు, వీని కథ ఏందని సార్ చూస్తాడు. ఇక అట్లా చదవడం క్రమంగా అలవాటై ఏ రోజు చెప్పుడు చదువుడు, మళ్ళీ ఇవాళ చెప్పిన పాఠాన్ని రేపు మళ్ళీ సార్లు రేపు అడుగుతారు. ఈరోజు చెప్పింది చదవాలి, రేపు చెప్పబోయే చదవాలి. ఫస్ట్ ఇంటికి పోగానే ఇవాళ చెప్పింది మొత్తం బయాడ్ చేసుకోవాలి. సార్ మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ సార్ రేపు చెప్పే పాటను కూడా నేను ముందు చదవడం మొదలుపెట్టిన. దానివల్ల ఏమైందంటే సార్ చెప్పబోయేది అడిగినా సమానం వచ్చుడే, చెప్పింది అడిగిన సమానం చెప్పుడే. హుషారు అయినరో మనోడు, మంచిగా మనోని దెబ్బలు గడిగా పని చేసినా సార్ అనుకున్నాడు. ఇక నేను కూడా అనుకున్నా, మీరు చూసి రమ్మాలని అనుకున్నాను నా మనసులో. రామ్మోహన్ సార్ కొట్టినప్పుడు నన్ను నవ్వీరు, మీరు అంతా మిమ్మల్ని కొట్టినప్పుడు నేను నవ్వుతా కానీ నేను నవ్వేదిగా. నేను అవమానాన్ని కొంచెం అవమానం భారాన్ని తగ్గించుకోవడం కోసం చదువు పెడితే ఇలా చదువు వల్ల సంస్కారం వచ్చింది, చదువు వల్ల సమాజంలో విలువ వచ్చింది, చదువు వల్ల అన్ని రకాల అడ్వాంటేజ్ అయినాయి. అంటే చదువు మనిషికి చాలా అవసరం. ఇంకొక గౌరవమైన అవమానం గుర్తు చేస్తాం మేము, ముక్కు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టించేటట్లు గుర్తున్నదా? అదే మీరు చెంపదెబ్బలు కానీ మరి ఇంకా కొంచెం నేను ముందు అడిగి చెప్తా మీకు. మొగలు ముక్కు ఆడవాళ్ళు పట్టుకొని కొట్టుడు, అదే ఆడవాళ్ళు ముక్కు మొగలు పట్టుకోడు. సరే జెండరు మేలు ఫీమేల్ అయితే ఓకే, ఆడవాళ్ళు కొట్టితే సంబంధం ఓకే. ఇది క్రాస్ పనిష్మెంట్ ఉంటుండేది, దారుణమైన అవమానం అది. ఆడవాళ్ళని మొగోళ్ళ ముక్కు పట్టుకొని కొడితే ఇక అది ఘోరమే. ఇక అది లేదు, అది ఇక్కడ అవమానాలు ఎవరికైనా అవమానం. వయసు ఆడవాళ్ళు కూడా గాడిద కొడుకులు మధ్యలో వాళ్ళు కూడా మధ్యలో కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి కదా, అవి కూడా తీర్చుకోవడానికి ఇది ఒక గట్టిగా వేసేది ఒకటి. వాడి మీద క్రష్ కోపం ఉందనుకో, క్రష్ ఉంటే బిడ్డ దొరికినవుతి అని ఆ ముక్కు చెంపలు వచ్చినప్పుడు బీభత్సం కొట్టేది కోపం ఉన్న వాళ్ళు. కోపం వాళ్ళు గిట్లా చిన్నగా అని అనుకోండి. అనగానే మరి సార్ ఊరుకుంటాడా, ఏమో మెల్లగా ఇట్లా అంటారా ఏంద్రో. ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు కూడా ఉంటుండే. అసలు స్కూల్ గురించి చెప్తే అది ఓడిసే కథ కాదు. అంటే చెప్పాలంటే మనం స్కూల్ డేస్లో అయితే ఇప్పుడు టెరాబైటు, గిగాబైటు, జీబాబైటు, జీబీలు ఏమేమో ఉన్నాయో నాకు తెలియదు, ఆ మెమరీ ఎంతో నాకు తెలియదు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇది స్టోరేజ్ వచ్చినప్పటికీ న్యాచురల్గా ఉండే స్టోరేజ్ చాలా గొప్పది. అది ఇప్పుడు మనము ఎన్నో గోవాకు పోయింది మర్చిపోతాము, వేరే ఫారిన్ కంట్రీస్లో ట్రిప్పులు చేసిన ఎన్నో సార్లు కొన్ని మర్చిపోతాం. కానీ ఇప్పటికి నేను ఎలా చెప్తున్నా, ఇప్పుడు నా ఏజ్ 40 years ఉంది, నేను వెంకటేశ్వర సార్ పేరు చెప్తున్నా. శేప్రద మేడం, వినితాదేవి మేడం, రాజమౌళి సార్ ఇన్ని చెప్తున్నా నేను. వాళ్ళు ఏ రోజు నన్ను కొట్టిర్రు, ఎందుకు కొట్టిర్రు, స్కూల్ డేస్ గురించి మాట్లాడంటే
మా లక్ష్మీనారాయణ సార్ ఉంటుంది, లక్ష్మీనారాయణ సార్. అటజని కాంచె భూమిసురు డంబర చుంబి సిర జరి పటల ముహురు మృతభంగ తరంగ మృదంగ నిస్పృణ సుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక చిరత్క రేణుగర కంపిత సాలం శీతశైలము. చాలా స్పష్టమైన కవులు కళాకారులు మాట్లాడే లాంగ్వేజ్ కానీ, తెలంగాణ స్లాంగ్ కానీ, ఆంధ్ర స్లాంగ్ కానీ, తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రతి పదాన్ని నేను చేయగలుగుతాను. అంటే అప్పుడు పట్టిన దొంగ ఒకటే, తదనంతరం చదవడం నేర్చుకున్నాం. అప్పుడు మరి నీకు గింతాలు రాకుండా నువ్వు ఒకటో తరగతి దొంగ కూడా పెట్టిన కదా, నీకు చదివేట్లు వచ్చిందంటే తర్వాత నేర్చుకున్నాం. ఇప్పుడు నేను 5వ తరగతిలో ఏబిసిలు నేర్చుకున్నా. ఇలా కాన్ఫరెన్స్లల్లో మాట్లాడుతున్నాము, టీచింగ్ చేస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఎన్నెన్నో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటే దాన్ని చదివినాం. హిందీ కానీ, ఇంగ్లీష్లో రాదు నాకు, హిందీ కూడా రాదు. ఇంగ్లీష్ హిందీ అయితే అసలు మనకు సంబంధమే లేదు ఊర్లలో. ఒక ఇంగ్లీష్ అంటే ఏదో అప్పుడు ఇప్పుడు డింగ్ డాంగ్ బిల్ వచ్చేసరికి కదా నాకు హిందీ చక్కగా ఓన్లీ అంటే మన లాంగ్వేజ్ బడిలో ఉన్నది చదువుకునే తప్ప మాట్లాడలేదు లేదు. హైదరాబాద్కి వచ్చినాక స్టార్ట్ అయింది. ఈ శాస్త్రానికి ఒక మాట చెప్తా, ఇంగ్లీష్ గురించి వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పాలా నేను. అయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ తెలుగు చదివింది. బీఫార్మసీ అయినా బీఫార్మసీలో మొత్తం 4 ఏళ్ళు ఇది ఇంగ్లీషే ఉంటుంది, భారతం అంతా అందులో ఉంటుంది. చాలా మంది గ్రామీణ నేపథ్యం వచ్చిన అందరూ తెలుగు మీడియంలో వచ్చారు, అలా మిక్స్డ్ ఉంటారు. కొంతమంది కాన్వెంట్ స్కూల్ చదివిన పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు. మనకు సబ్జెక్ట్ వచ్చు కానీ ఎక్స్ప్రెషన్ లేదు, ఎక్స్ప్రెషన్ రాదు మనకు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పాలంటే నీకు లాంగ్వేజ్ రావాలి. నీకు ఇంగ్లీష్ రాకుండా నువ్వు లాంగ్వేజ్ రాకుండా నువ్వు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు? సార్ చెప్పే అంతా నాకు తెలుసు, మ్యాటర్ అంతా తెలుసు. పేపర్ ఇస్తే వాడు 2 పేజీలు రాస్తే నేను 10 పేజీలు రాస్తా. రాసిన ముఖ్యం కాదు, క్వశ్చన్ అడుగుతాడు. బీఫార్మసీ పోగానే క్వశ్చన్ అడిగాడు సార్. ఆ గురువు గారు కొంచెం కొంటే పనులు బాగా పిల్లల్ని తిట్టేది, కొట్టేది, బాగా నేర్పించేది. బీఫార్మసీలో ఫస్ట్ ఇయర్ బీఫార్మసీ పోయి జాయిన్ అయినా ఒక 2-3 నెలల దాకా పోడు ఇట్లా కూర్చున్నాడు, బీరు పేసి చూసుడు. వాళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నవ్వుడు, మనం వాళ్ళు నవ్వుతే మనం నవ్వకూడదు ఎట్లా అని ఎవరో నన్ను విరిచి ఒక క్వశ్చన్ అడిగిండు. అడిగితే నేను చెప్పలేదు. సారు ఒక విషయం ఏమిటంటే, నీకు బుద్ధి లేదురా, నీకు జ్ఞానం లేదురా, ఆ చార్మినార్ పైకి ఎక్కి కింద దూకి చచ్చిపోరా అన్నాడు. అని నవ్వుతాను నేను, వాళ్ళు నవ్వుతారు. సారు ఇంగ్లీష్ తిడితే కూడా నవ్విన పరిస్థితి ఉన్నది అర్థం కాక. ఇప్పుడు ఇంగ్లీష్ పరిస్థితి వేరనుకోండి, లాంగ్వేజ్ రాకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకు హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ లేకపోతే ఇంత బాధ ఉంటుంది అనేది అయితే అప్పుడు అర్థమైంది. బయటకు వచ్చిన మా దోస్తులు చెప్తున్నారు, ఏంద్రా తిరుపతి వారి ఏం మనిషివి నువ్వు, వారి కథేనా ఇది? సారు ఏమన్నాడు తెలుసా నీకు? ఏమన్నాడు రా అంటే, నాకు సార్ అన్న విషయం అప్పుడు తెలియదు. నవ్విన అయిపోయింది, అందరు నవ్విరు, అందరు నవ్వుతారు, నేను నవ్వినా. నీ బతుకు సల్లాకుండా చార్మినార్ ఎక్కి దునుకురా, చచ్చిపోరా అని అన్నాడు. వీళ్ళు నవ్విరు, వాళ్ళైతే నవ్వుతారా, తిట్టిన నువ్వెట్లు నవ్వుతావు అని మామూలు కొంచెం చెప్తే, మరి సార్ ఏమన్నాడు రా, మరి నాకు అర్థం కాలేదు, మీరు నవ్విరా నేను నవ్వుతిని, మరి ఏందైందిరా కథ ఏందిరా అని చెప్పి అంటే వాళ్ళు అంటారు, అరే నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేని కూడా ఇక చార్మినార్ ఎక్కిపోయి మొత్తం మీదికి వెళ్తున్న సాగు అన్నాడు రా అన్నాడు. అంతమంది అన్నాడు, ఆరా ఏం చేద్దాం తీరా, తెలుగు మీడియం కదరా, మెల్ల కవర్ అవుతుంది అని. అప్పటి నుంచి అంటే లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడము, ఏం చేయాలి ఎట్లా అనేది కొంచెం అంటే లాంగ్వేజ్ పట్టు సాధించాలని ఒక జిజ్ఞాస పెరిగింది. అంటే ఎక్కడైనా ఒక బలమైనటువంటి పునాది ఎక్కడో పడుతుంది. నువ్వు చదవాలని చిన్న క్షేడ పడ్డది, రామోసారి గొడవ వల్ల అయింది. బీఫార్మసీలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే బీజం కూడా పడింది, బీఫార్మసీలో పడ్డది. సో ఇక్కడ ఏదో ఒక సక్సెస్కు ఏదో ఒక ఆటంకాలు లేకపోతే ఏదో రకంగా బలమైన కారణం ఉంటే తప్పితే మనం మారు. అయితే రోజు నేను ఇది మళ్ళీ మర్చిపోయినా, మా స్కూల్ కాడికి వస్తా, సార్ కొట్టిండ్రు రామోహన్ సార్, ఇక అది అయిపోయింది, చదువుతాను మంచిగా రోజుగా మంచి 25కు 25, 24 దరిద్రం, ఇక 23, 22, 20 తగ్గదు మనది. ఇక ఎట్టి ఫెండిక్ కాస్ట్ ఇక మళ్ళీ ఒకటి ఉంటుంది, 25 వచ్చిన లేపి ఏకే స్వామి 25 బయాలజీ, కనకం తిరుపతి 25 వచ్చిన అందరికి ఇట్లా చూసిన అందరు ఇట్లా ఆడోళ్ళు మొగలందరూ ఇట్లా చూసేది. అట్లా చూడాలని చెప్పేసి మనం మార్కులు ఎక్కువ తెచ్చుకునేది. అట్లా అప్పటి నుంచి ప్రతి బైక్ బ్యాగ్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చి అట్లా చదవడం స్టార్ట్ చేసి కొంచెం సైన్స్ మీద అవగాహన పెరగడం ఆ రకంగా అయింది. సో వాళ్ళు చేసిన గురువులు చేసిన మోటివేషన్ వలన ఈ పరిస్థితికి వచ్చినాం మనం. అయితే సార్లు అందరిలో పెట్టి అడిగేది ఒక మాట, నువ్వేమవుతావురా? సార్ నేను పోలీస్ అవుతా. వాడు ఎందుకు కావాలో వాడికి తెలియదు స్టోరీ. నువ్వేమవుతావురా? సార్ నేను లాయర్ అవుతా. నువ్వేమవుతావురా? అట్లా అంటే ఎవరికి వచ్చింది వాళ్ళు అట్లా చెప్పేటోళ్ళు, నేను సైనికుని అవుతా అని రకరకాలు చెప్పేది. అయితే నన్ను నువ్వేమవుతావు అని నేను డాక్టర్ అవుతా అని అన్నా. సార్కి డాక్టర్ అవుతా అని చెప్పిన, కానీ ఊర్లలో స్కూల్ గురించి చేసుకుని చెప్పినప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మానిండర్ అని ఒకటి ఉంటుంది పోస్ట్, మానిండర్. అది మానిటర్ కదా యాక్చువల్గా, మనకి ఇంగ్లీష్ దాకా మానిటర్ అనేది అది మానిటర్. మానిటర్ అంటే పర్యవేక్షణ. పురాణం అంతా అల్లరి బ్యాచ్, ఆడోళ్ళైనా మొగలైనా బాగా అల్లరి చేస్తారు. ఈ సార్లు ఎప్పటికి ఉంటారు కదా, అప్పుడు కొంచెము సారు తక్కువ ఉండేది.
టీచర్స్ ఒక్కొక్క స్కూల్ తక్కువ ఉండేది. సార్లే లీజర్ పీరియడ్లో ఏమన్నా మానిటర్ని పెట్టేది, అంటే మానిటర్ని పెట్టేది. అరే చూసుకో బిడ్డ, నువ్వు ఎవరిని ఏమనకు, సప్పుడేకుండు, ఇట్లా చూడు కళ్ళు తిప్పి అంతే చూడు, సప్పుడేక పేపర్లో పేర్లు రాసిపెట్టు, ఎవడాలి చెప్తాడు ఏం కథ చూసి రాసిపెట్టు, వచ్చినాక మన సంగతి చెప్తా అని సారు దానికి చెప్పేది. ఆ మానిటర్ చూసినప్పుడు మనం ఏం చెప్పేది, మానిటర్ తిరగగానే మనకి అలర్ట్ చేసేది. ఆ గ్యాప్లో వాడు ఇటు చూసి చూసే వరకు అల్లరి చేసేది. ఇంకా 5-6 తరగతి నుంచి ఒక మానిటర్ కావాలని కోరిక బలంగా ఉండేది. 5 నుంచి 10th క్లాస్ వరకు మానిటర్ కావాలి, లీడర్ కావాలని నాకు తీరలేదు. ఒకటి లీడర్ కావాలని ఉండేది, అప్పుడు ఒకటి ఇంటర్నల్గా డాక్టర్ కావాలని అంశం ఉండే. ఈ సార్ అవి డాక్టర్ అని చెప్పిన, మరి డాక్టర్ అంటాను కదా, మరి సార్కు డాక్టర్ అని చెప్తుంది అందరినే, మనం డాక్టర్ కావాల్సిన ప్రయత్నం మొదలు పెట్టాలని అనుకొని ఆ విధంగా చదువుడు బాగా గట్టిది. సైన్స్లో బాగా వస్తాయి అంటే అప్పుడు సైన్స్లో ఎవరికి మార్కులు భయపడతాయి వాళ్ళు డాక్టర్లే. అప్పుడు అక్కడ 10th వరకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే సైన్స్లో ఎవరైతే మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి సైన్స్కి అవగాహన ఉన్నట్టు ఫ్యూచర్లో వాళ్ళు డాక్టర్ అవుతారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరు అందరు మామూలుగా మనం డాక్టర్ అయిపోవని అనుకున్నారు కదా, నేను కూడా డాక్టర్ అనుకున్నా. ఆ డాక్టర్ కావడానికి కూడా మా గ్రామీణ నేపథ్యం, మా చిట్టా నేపథ్యమే నాకు ఉపయోగపడ్డది. ఎందుకంటే మా ఊర్లో రిమోట్ ఏరియా అని చెప్పిన కదా, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హాస్పిటల్ ఉండేది, ఒకటే హాస్పిటల్. ఆ ఒక్క హాస్పిటల్కు చిట్యాల మండల పరిధిలో 46 గ్రామ పంచాయతీలు, 46-45 గ్రామాలు, 32 గ్రామ పంచాయతీలు ఉండేది. ఎక్కడ గర్మిలపల్లి 35-40 కిలోమీటర్ల ఏరియా నుంచి ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, పాము కుట్టినా, మందుగా అయినా, ఏ సమస్య మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చినా ఆ హాస్పిటల్కి రావాలి. ఒక్క హాస్పిటల్ ఉండే, డాక్టర్ రామయ్య అని ఉండే. ఆయన కూడా చాలా హానెస్ట్, చాలా మంచి డాక్టర్, రామయ్య డాక్టర్ అని. చాలా ఆ రామయ్య గారు నాకు తెలిసి కొడవసమ్మ ఇంట్లో రెంట్కు ఉండేది. ఆయన వల్లనే నేను బతికినా, లేకపోతే నేను 3 సంవత్సరాలప్పుడే చచ్చిపోయాడు. డాక్టర్ రామయ్య గారు అంటుండే ఆయన హానెస్ట్గా పనిచేసేది. ఆయన వైద్య వృత్తి కోసము పెళ్లి చేసుకోకుండా, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండి చనిపోయాడు. ఆయన భార్య లేదు, పిల్లలు లేరు, ఏం లేరు. ఆయన హోల్ లైఫ్ మొత్తము మెడికల్ కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసం, ఆయన వైద్య వృత్తి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫై చేసిన వ్యక్తి డాక్టర్ రామయ్య అని ఉంటుండే. అప్పుడు ఊర్లలో ఏంటంటే కంకరాలు ఈ తార్ రోడ్లు లేవు, కంకర రోడ్లు ఉండే, మట్టి రాళ్ళు వేసి మీకెళ్ళి మట్టి పోసి మేనేజ్ చేస్తాం మళ్ళీ అంతా. అయితే ఈ వర్షాలు బాగా పడ్డప్పుడు ఏమైందంటే గట్టిగా వర్షాలు అవన్నీ రాళ్ళని తెలియదు. ఇంకొక అంశం ఏముంటుంది అంటే మనకు చెప్పులు కొనుక్కొస్తామో తెలియదు ఊర్లలో ఎవరికి, నాకే కాదు చాలా మంది చెప్పులు లేవు. ఆ చెప్పులు కూడా ఏముంటాయంటే పారాగన్ చెప్పులు ఉంటాయి, అలా 2 కలర్లు, ఒకటి వైట్ ఒకటి బ్లూ అంతే. ఆ పారాగన్ కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఉండే 5, 6, 7 దాటినప్పుడు ఏమన్నా కూలుకో 4 పోయి 10 రూపాయలు ఉంటే అది కూడా ఎప్పుడు కొనుక్కుంటారు. ఆ ప్రాంతంలో కోటంజ జాతర అవుతుంది, కోటం జాతర, లక్ష్మీ నరసింహస్వామి కోటం జాతర. ఆ కోటం జాతర ఇది ఆంధ్ర ప్రాంతం తిరునాళ్ళు అంటారు. ఆంధ్రాలో తిరునాళ్ళు అంటే జాతర, మన దగ్గర తీర్థం అంటాం. తీర్థం పోతా కరెక్ట్. ఆ తీర్థంలో ఆ కోటం జాతర అయినప్పుడు అప్పుడు అన్ని స్టాల్స్ పెట్టి, ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ కదా రోజు అట్లా హైటెక్లో స్టాల్స్ పెట్టినట్టు కంపెనీస్, అక్కడ అప్పుడు స్వీట్ షాపులు అన్ని అన్ని లేని అన్ని బొమ్మలు, టాయ్స్ గీసు, పుల్లన గొయ్యలు, పిల్లన గ్రోగులు, అప్పుడు వాచ్లు, నెంబర్ల వాచ్లు ఉండే. అవన్నీ ఆడికి పోయినప్పుడు కొనుక్కోవాలి. ఇక దాతర అన్నప్పుడు ఒక జత కొంటే అది సంవత్సరం రావాలి మైలేజ్. అయితే ఇక్కడ ఏముంటుందంటే గొడుగు కొనుక్కొని గొడుగు ఖరాబ్ అవుతుందని వర్షం పడ్డప్పుడు మలుసుకొని పోతే చూసినా మీరు సినిమాలలో చూస్తారు. గొడుగు కొనుక్కున్నాడు, వర్షం పడుతుంది, వర్షంలో గొడుగు ఓపెన్ చేస్తే నా ఛత్రి తడుతుంది. అది వాడాట ఛత్రి తిరగడ కొత్త ఛత్రిని వీడు తడుతాడు కానీ ఛత్రి తడబడతలేడు వాడు. నువ్వు గొడుగు ఛత్రి అనేది నువ్వు తడవకుండా నువ్వు కాపాడుకోవాలి. ఛత్రి పదన అయితే అని చెప్పి నువ్వు ఛత్రిని మడత పెట్టి నువ్వు తడుచుడే ఇది అదొకటి. ఈ ఊర్లలో చెప్పులు కూడా ఒక సంవత్సరానికి కొనుక్కుంటుండే మనం జాతరలో. కొంటే ఏమైందంటే ఈ చెప్పులు బాగా అరుగుతాయని ఎంత అరిగింది ఇవి చూసుకున్నాడు, మళ్ళీ జాతర దగ్గర రావాలి చెప్పులు ఇవి ఎక్కువ అరుగుతాయని చెప్పేసి ఓన్లీ స్కూల్కి పోయినప్పుడే చెప్పులు వేసుకునేది, ఇంటికి వచ్చినాక కట్టికాలం తిరిగేది. ఏందిరా చెప్పులు వేసుకుంటలేవు అన్న ముళ్ళో పూటరాత్రిలో కూస్తాయిరా చెప్పులు వేసుకోరా అంటే చెప్పులు అరుగుతాయి నాయి ఇప్పటికే సగం అరిగినాయి అని ఉంటుండే. అయితే మేము ఆ స్కూల్కు అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే సందర్భంలో కూడా పోతానే పోటరాలు తాగేది, పోటరాత్రులు కాళ్ళకు చెప్పులు లేవు కాబట్టి ఆ కాళ్ళకు వేళ్ళకు బొట్ట నిలిచిన తాకుడు పెద్ద పంచాయతీ అప్పుడు అది మానంగానే మళ్ళీ తాకేది. ఇక సంవత్సరం మొత్తం మానపోతుండేది, పెద్ద పెయిన్ వస్తుండేది. ఇక ఆడికి పోతే అప్పుడు గిన్నె ఆయింట్మెంట్ లేవు, లై లెక్క ఒక మందు ఉంటుండేది. ఎవరు పోయినా బ్రౌన్ కలర్లో ఉంటుండేది, అది లై ఉంటుండేది. ఎవరికి గాయాలైనా ఆడికి పోయినప్పుడు ఏదో స్టోరేజ్ కోసం ఏదైనా చిన్న వస్తువు కొంటే పోయి అందులో పెట్టుకొని నింపుకొని వచ్చి రాసుకునేది. ఇక
ఆయింట్మెంట్ అదే ఇక. సూదులు అప్పుడు ఈ సూదులకు కూడా వేనీళ్ళు కావుతూనే ఉండాలి ఎప్పటికీ. అవును. అలా పెట్టి వాడిందే వాడుతుండే. అయితే ఒకరోజు మా అమ్మగారే, మా తల్లి, మా అవ్వ అప్పుడు నన్ను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే, నేను హాస్పిటల్లో పుట్టిన. అందరు నార్మల్ డెలివరీస్ అయ్యేది. అప్పుడు మంగళూరులో ఉండేది. మంగళూరుల భార్యలు లేడీస్ మంత్రగతలు అంటారు, మంత్రసాని అంటారు. ఆమె మరో గైనకాలజిస్ట్. ఇప్పుడు గైనకాలజిస్ట్ DGO MD DGO వీళ్ళు సర్జరీ చేస్తుడు, అది కథ వేరు. అప్పుడు ఈ మంత్రసాని ఈ మంగళ ఆమెనే డెలివరీస్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నొప్పి వచ్చినప్పుడు ఆమెనే అన్ని ప్రొసీజర్ అంతా చేసేది. మా అమ్మకు కాంప్లికేటెడ్గా ఇది పురుటొప్పులు వస్తున్నాయి. రాత్రి 12 గంట అవుతుంది. అప్పుడు రామన సౌకర్యం బండి కట్టిరట. మా అమ్మను ఆ బండిలో తీసుకొని నన్ను హాస్పిటల్ వేసుకుని ఆ రాత్రి పోతే, ఆ రాత్రి ఆ రామయ్య డాక్టర్ ఉండి, ఆ రాత్రి చాలా క్రిటికల్ పొజిషన్. ఇప్పుడు మెడికల్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ లేవు. మొత్తానికి అయితే అటెండ్ చేసి డెలివరీ అయింది. అయితే నన్ను కొంచెం లక్కీగా ఫీల్ అవుతారు. సో అప్పుడు ఇంకొకటి, దీనికి ఇంకా సీక్వెన్స్ నేను ఇంకోటి చెప్తా. మా నాన్న వ్యవసాయ కుటుంబం కదా, ఒక దొర వాళ్ళ దగ్గర డాక్టర్ అంటే ఆయన పేరు రవీందర్ రెడ్డి అని ఒక దొర ఉంటుంది. ఆయన దగ్గర మన ఆయన కొంచెం షేర్దార్తనం చేసేటోళ్ళు. షేర్దార్ అంటే ఏంటిదంటే, ఒక 10 మంది కూలోళ్ళకు హెడ్. ఆయన కూడా కూలోడే, టీమ్ లీడర్ లాగా. టీమ్ లీడర్ ఆయన కూడా కూలోడే, కొంచెం పెద్ద కూలోడు. షేర్దార్ అంటే ఒక దొరకు, అరే బాబు 100 మందిని ఆడవాళ్ళని తీసుకొని రారా, రేపు పత్తి రాలే, రేపు లేకుండా మిర్చి కోయాలంటే కాంట్రాక్టర్ లెక్క 10 మందిని ఎంబడేసుకొని పోయి రారమ్మా అని తీసుకుపోవడు, వాళ్ళని తీసుకొచ్చుడు, వాళ్ళకు అమౌంట్ ఇచ్చుడు, ఇవంతా చేసేటోని ఏమంటారు అంటే షేర్దార్ అంటారు. అక్కడ ఒక దగ్గర మన నాన్న షేర్దార్గా నియమించుకున్నారు. అయితే అప్పుడు క్రెయిన్లతో బాయిలు తవ్వుతుండే. ఇప్పుడు ఇట్లా లేక ఇప్పుడు JCB పెట్టి ఒకటేసారి తీసేస్తూ అయిపోతుంది. అది అప్పుడు 20 గోళ్ళ బావి, 30 40 గోళ్ళ బావి ఉంటుండే. బాయిలు తవ్వులు బంటాలు తీసి ఉండేది. అప్పుడు మా నాన్నగారు దూరం వాళ్ళ బావి తవ్వుతుంటే ఎవరో మ్యాన్ పవర్ తక్కువ ఉండి కూలీలు లేక ఆ రోజు మా నాన్న బావిలోకి దిగి క్రేన్ పెడతారు కదా, క్రేన్ ఒక ఇనుపది క్రేన్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది, దానికి మట్టి అంతా తీసి వేస్తారు, అంత పైకి వస్తుంది పోతుంది ఆ క్రేన్ ప్రాసెస్ లో. అయితే ఆ వాటర్ ఊరిన వాటర్ తీసే క్రమంలో ఒక మోటార్ పెడతారు దానికి. ఆ మోటార్ పెట్టినప్పుడు మా నాన్న ఆ బావిలో ఉంటాడు, అది షాక్ ఎర్త్ అవుతుంది. అది ఎర్త్ అయ్యి కరెంట్ సప్లై అవుతుంది పైన స్తంభానికి వాటర్ సప్లై. మా నాన్న వాటర్లోనే ఉంటాడు, ఈ క్రేన్ కూడా ఇనుపదే కదా, డబ్బా ఇనుపదే, వైర్ ఇనుపదే కదా. అట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం లోపల బావిలో షాక్ వస్తుంది. షాక్ వస్తే మా నాన్న ఒక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆల్మోస్ట్ కరెంట్ పట్టి చనిపోయే పొజిషన్లో ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంటాడు. అప్పుడు కరెంట్ పోతుంది. రియల్గానే కరెంట్ పోతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మా నాన్న సేవ్ అవుతాడు. చనిపోయాడు అనుకొని ఆయన బయటకు తీస్తారు. తీసి చూసినప్పుడు కొంచెం గుస్తున్నది, నేను హాస్పిటల్కి వేసుకుపోవాలి, బండి కట్టురు అని చెప్పండి. బండి కట్టుకొని పోతే నాన్న ఇక్కడ బర్రెలు అన్నీ అంటే గాయాలు ఉంటాయి. నేను అడిగేది, నాన్న ఏమైంది, ఇవన్నీ బర్రెలు ఉన్నాయి. బర్రెలు అంటే గాయాలు పోయినప్పుడు మన కాస్తే మనం కాలిన అవి ఉంటే ఏది నాన్న ఈ బర్రెలు అని అంటే, ఇట్లా జరిగింది బిడ్డ అప్పుడు అని అంటే. అప్పుడు నేను మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న కొడిపానం అంటే ఇక లాస్ట్ ఇక ఐసీలో ఉన్నట్టు. ఇక ఇప్పుడు మన ఐసీలో ఉన్నాడు, మనం అది గ్యాస్ మీద ఉన్నాడు, గ్యాస్ మీద ఉన్నాడు, అటో ఇటో అంటారు కదా. అప్పుడు కొడి పనాలనే తీసుకపోతే, అయితే మా నాన్నను కరెంట్ పోయిన తర్వాత కరెంట్ సప్లై బంద్ చేసారు, కరెంట్ పోయింది కూడా. మా నాన్నను బయటకు తీసినాక కొన్ని వాటర్ పోసిరట, కొన్ని వాటర్ నోట్లో పోస్తే కొంచెం శ్వాస వచ్చింది. అప్పుడు ఎడ్ల బండి కట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. సరే బతికిండి అయిపోయింది. మా అమ్మ ఏమంటది అంటే, అప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్ ఉంది, నేను కడుపులో ఉన్నా, నా భర్త మంచిగా ఉంటే పుట్టే అబ్బాయికి తిరుపతి అని పేరు పెడతా, తిరుపతి తీసుకొస్తా, గుండు కొట్టిస్తా అని చెప్పేసి మొక్కుతుంది. మొక్కితే ఆ దేవుని దయ వల్ల నా భర్త బతికిండా అని ఆమె సెంటిమెంట్. తర్వాత మళ్ళీ మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ రాత్రి నేను హాస్పిటల్ పుట్టిన. ఆ రోజుల్లో హాస్పిటల్ కూడా అంటే అది అన్ని నార్మల్ డెలివరీసే ఉంటుండే. కానీ ఎవరైతే ఇట్లాంటి హాస్పిటల్ పుట్టిన వాళ్ళు అది వెరీ క్రిటికల్ కేసు అనమాట. సో మా అమ్మ నాకు, నువ్వు అటే పుట్టలే అయ్యా, దూరాను హాస్పిటల్లో పుట్టినాను అని మా అమ్మ చెప్తుండేది. దావకాలో పుట్టిండు వీడు, అందరికి ఎవరు వచ్చినా హాస్పిటల్ అయితే వీడు దావకాలో పుట్టిండు అని మా అమ్మ అందరికి చెప్తుండే. ప్లస్ తిరుపతి అనే పేరుకు నేపథ్యం ఏంటంటే, నేను మా నాన్న కరెంట్ షాక్తో బతికిండు కాబట్టి పుట్టిన కొడుకు తిరుపతి అని పెడతా అనేది ఒకటి. అక్కడ మా నాన్నకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్ ఇంపార్టెన్స్ ఏంది, డాక్టర్ ఏంది, అప్పుడు ఒకటి డాక్టర్ లేకుంటే పరిస్థితి ఏంది, ఆ ఊర్లో ఒక హాస్పిటల్ లేకుంటే నాన్న చనిపోయాడు కదా అని ఒకటి. మా అమ్మ కూడా నన్ను డెలివరీ చేసినప్పుడు నేను దావకాలో పుట్టినా కదా, ఆ డాక్టర్ లేకుండా మా అమ్మ చచ్చిపోయాదట, నువ్వు చచ్చిపోయావన్నట, డాక్టర్ కావాలి అనేది ఒకటి ఒక అంశం. బాగా చదువుతున్నా. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉంటాడు మా ఊర్లో, డాక్టర్ బీరవల సురేందర్ రెడ్డి అని ఒక ఫేమస్ డాక్టర్ ఉంటాడు. పాపం జీవితాన్ని కూడా వైద్య రంగం కోసం చాలా గొప్ప డాక్టర్ బీరవల సురేందర్ రెడ్డి. మా చిట్యాల ప్రాంతంలో MBBS డాక్టర్ ఆయన ఫ్రెండ్స్ 60s 70s పెద్ద పెద్ద హాస్పిటల్ వేల కోట్లు సంపాదించి అమెరికా పోయి వేల కోట్లకు అధిపతులు అయ్యారు. కానీ నా ఊర్లో నేను హాస్పిటల్ పెడతా, నా ఊరు ప్రజలకు సేవ చేయాలి అని ఆయన ఒక MBBS డాక్టర్ 60s 70s
మీరు కూడా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నాడు ఆయన. అప్పుడు ఇప్పుడు అంటే ఏ డాక్టర్ చూసి తక్కువ మిషన్లు ఎప్పుడు మూల మీద ఉండేది హాస్పిటల్ అదేనా? మూల మీద లోపల ఉంటుంది అది దూరవారి ఇల్లు అని ఉంటుంది లోపల సురేందర్ రెడ్డి అని ఉంటుంది అక్కడ. అప్పుడు 50 రూపాయల ఫీజు అది. ఇప్పుడు 50 రూపాయలు అంటే ఆయననే డయాగ్నోసిస్ చేస్తాడు, ఆయననే మందులు ఇస్తాడు, ఆయన ఓపీస్ అన్నిటి కలిపి 50 రూపాయలు. 50 రూపాయలు 30 రూపాయలు అంటే ఇట్లా చూసేది 50 రూపాయల. అప్పుడు 50,000, అప్పుడు 50 రూపాయలు అంటే ఇప్పుడు 50,000 లెక్క. అయితే ఇప్పుడు డాక్టర్ షీటింగ్ మాటికి అన్ని షీటింగ్ రాసుడే, మిషన్లు ఎప్పుడు ఎక్కువ, డాక్టర్ ఎప్పుడు తక్కువ. ఇప్పుడు సిచ్యువేషన్లో డాక్టర్ దగ్గర పోతే టెస్టులు అది రాసినాక టెస్ట్ చూపించినాక ఈ డాక్టర్ చెప్తాడు, మిషనే అన్ని చెప్పింది కదా నువ్వేం చెప్తున్నావు. ఆ రోజు డాక్టర్ ఒక నాడి పట్టుకొని ఇట్లా పట్టుకొని నీకు ఏం రోగం, జాండీస్ ఉందా, లేకపోతే నీకు ట్యూబర్కులోసిస్ ఉందా, నీ కళ్ళను బట్టి, నీ ముఖ కవలికలను బట్టి, నీ బాడీని బట్టి నీకు ఈ రోగం ఉందని చెప్పి ఒక డాక్టర్ చెప్పేటోడు. టెస్టులు లేవు, యూరిన్ టెస్ట్ లేదు, బ్లడ్ టెస్ట్ లేదు, ఏం లేదు. లేకుండానే వాళ్ళు డయాగ్నోస్ చేసేసి నీ రోగాన్ని కనిపెట్టి ఆ రోగానికి మందులు వాళ్ళే ఇచ్చేది, రోగం కనిపెట్టేది, టెస్ట్ వాళ్ళే, అన్ని వాళ్ళే చేసే డాక్టర్లు ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడు కనీసం ఒక ఇన్స్ట్రుమెంట్ లేకుంటే ఒక రోగం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజులో డాక్టర్స్ ఉన్నారు. ఏం పైదండి చెప్పండి మీరు, ఏం చెప్తుంది? నువ్వు వైద్యశాస్త్రంలో అన్నేళ్ళు MD PGలు చేసి ఒక మనిషిని చూసి నాడీ పట్టుకొని నీ రోగం చెప్పినప్పుడు నీ ఏఐతో నువ్వు ట్రీట్మెంట్ చేస్తానంటే నువ్వేం డాక్టరు? రేపు టెస్టులు లేవు, AI లేదు, టెక్నాలజీ లేదు, నువ్వు రోగాన్ని కనిపెట్టలేవా? దాని మీద ఎక్కువ డిపెండెన్సీ పెరిగిపోతా. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మీ ఠాగూర్ సినిమా డాక్టర్ లాగా మీ పరిస్థితి. అంటే నేను డాక్టర్లను విమర్శించిన నా ఉద్దేశం కాదు, నేను పాత డాక్టర్ల గొప్పతనం చెప్తున్నా. అట్లానే కొత్త డాక్టర్లను నేను తిరస్కారం చేయట్లేదు, వాళ్ళని చెప్పట్లేదు. ఆ డాక్టర్లు నాడి వాటి చెప్పేటు గొప్ప డాక్టర్ మా దగ్గర ఉండే. వైద్యుడు లేని చోట అని ఒక బుక్ రాసిండు డాక్టర్ బీరోల సుందరెడ్డి గారు. ఆ బుక్ నేను వీలైతే మీకు ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు పంపిస్తూ చూడండి. పాము గారిస్తే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, ఇంట్లో ఉండి మనం ఎట్లా బ్రతకాలి, జ్వరం వస్తే ఏం చేసుకోవాలి, ఇవన్నీ అయిపోయినాక అప్పుడు డాక్టర్ ఒకవేళ ఉంటే ఉంచుకో, డాక్టర్ లేకుండా నువ్వు ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ రోజులలో పాము గారితో అవుతాయిగా, మంద అవుతే డాక్టర్ ముక్కిరితే కథమేగా. ఆ సురేందర్ రెడ్డి గారు అప్పుడు మా ఊర్లో ఆ ప్రాంతంలో ఆయన డాక్టర్ దగ్గర పోతే మంద ఐరన్కు ఇది పురుగుల మంది ఆగేది, పంటలు వండక పురుగుల మంది ఆగితే సురేందర్ గారు తీసుకుపోయిందంటే ఆయన చూసి కక్కితే బతుకుతాడు. కక్కియకుండా ముక్కిరిసిండు అంటే ఇంటికాడ పాడే గీడ అని తయారు చేసుకోవాల్సిందే. ఆయన పంపించిండు అంటే ఊరు దాటగానే ఫోన్ వస్తుంది. అంత గొప్ప డాక్టర్. లేదు బతుకుతాడంటే బతుకుడే, లేదు చనిపోతాడు అంటే చనిపోడే. అంత గొప్ప డాక్టర్లు. వైద్యులు లేని చోట అని ఒక బుక్ రాసి పాము గారిస్తే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకొని బతకాలి, రోగం వస్తే అన్ని ప్రతి జబ్బుకు ఏ మందు అంటే మన ఇంట్లో ఉన్న మందులతో ఎట్లా తగ్గించుకోవాలి, అసలు రోగం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఏ విధంగా చూసుకోవాలని ఆ డాక్టర్ పెద్ద గొప్ప బుక్ రాసిండు. ఆ బుక్ నేను మిగతా మీకు పంపిస్తూ చూడండి. ఆ బుక్ కనుక చదివితే డాక్టర్ అవసరం లేదు, అంత గొప్ప డాక్టర్లు మా ప్రాంతంలో ఉన్నారు. సో వారి ప్రభావం వల్ల డాక్టర్ బీరోల సురేందర్ రెడ్డి గారు కావచ్చు, అదొకటి ఇన్సిడెంట్, డాక్టర్ రామయ్య గారు, ఇవన్నీ ఇన్సిడెంట్స్తోనే నేను డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండే. తర్వాత నేను లీడర్ కావాలని, అంటే లీడర్ అంటే మానిటర్, ఇప్పుడు లీడర్ అప్పుడు మానిటర్. సో ఈ విధంగా అప్పుడు ఉండే. ఆ రకంగా విద్యాభ్యాసం నడుస్తుంది. కొంచెం ఇక 10th క్లాస్లో మంచి మార్క్స్ పాస్ అవ్వడం, తదనంతరం ఇక ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవడం, ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ రావడం, డాక్టర్ కావాలి. నాకు ఈ ప్రపంచం రెండు ప్రొఫెషన్స్, చాలా గొప్ప ప్రొఫెషన్స్ ఉంటాయి. అది ఏంటంటే ఒకటి డాక్టర్, ఒకటి టీచర్. నువ్వు ఎవరైనా లాస్ట్కి మన భార్యను మనం మర్చిపోతాం, భార్య భర్తను మర్చిపోతుంది, అన్నను తమ్ముడు మర్చిపోతాడు, తమ్ముడిని అక్క మర్చిపోతే చెల్లె మర్చిపోతుంది. ఈ రోజులో మానవ సంబంధాలు ఏం లేవు. పైసలు ఉంటే పనులు, పైసలు లేకుంటే అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లె లేదు, అక్క లేదు, ఎవరు లేదు. పైసలు ఉంటే లెక్క. బాస్ట్కు భార్య కూడా నేను పైసలు లేకుండా 40 రోజులు కథం. అది రాహుల్ గాంధీ జరగడం చేసాడు. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే మొత్తం ఆడవాళ్ళను మనము అనడం కరెక్ట్ కాదు, కానీ జనరల్ ట్రెండ్ అయితే అట్లా ఉంది. మంచి వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు భర్తలకు ఏం లేకపోయినా వీళ్ళే ఆడవాళ్ళే చేసి సాధిన రోజులు ఉంటాయి, అది కానట్లేను. కానీ ఈ రోజు ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, కొంత డిఫరెన్స్ అయితే ఉన్నాయి. డాక్టర్ గారు అనుకున్నాం అట్లా. ఆ రకంగా టీచర్ల, ఉపాధ్యాయుల ప్రోద్బలం, అక్కడ ఉన్న స్కూల్ పరిస్థితులు, అవన్నీ ఈ రకంగా ఒక గోల్ వైపు ఒక డాక్టర్ కావాలని అనిపించింది. అదే రోజులల్లో లీడర్ కావాలంటే, మానిటర్ కావాలంటే ఈ రోజు ఎమ్మెల్యే అన్నట్టు ఒక మీనింగ్. అంటే లీడర్ లక్షణాలు కొంచెం ఉన్నాయి, అక్కడనే స్టార్ట్ అవుతాయి. దానివల్ల సరే ఇంటర్మీడియట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ చేసి 2 సార్లు ట్రై చేసినాం. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మెడికల్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, సీట్స్ రాకపోవడము, డెంటల్ వస్తే వద్దనుకోవడము, వెటర్నరీ వద్దనుకోవడం, ఆ రకంగా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ విధంగా విద్యాభ్యాసం జరిచింది. కానీ ఏదేమైనా అసలు టీచర్ గురించి డాక్టర్ ఒక మాట చెప్పి మేము ముగిస్తా. చిన్నప్పుడు నేను కొట్టిన టీచర్, ఇప్పుడు నేను రామ్మోహన్ సార్ గురించి చెప్పిన, వెంకటేశ్వర సార్ గురించి చెప్పిన, ఇంతమంది గురించి 40-30 ఏళ్ళ కింద కొట్టిన టీచర్ నాకు గుర్తున్నారు మెమరీలో. అంటే ఇది టెరాబైట్, గిగాబైట్, జీబీ,
ఇవన్నిటికంటే ఎక్కువ మెమరీ అన్నట్టే కదా. ఎక్కువనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఆర్టిఫిషియల్ జీబీస్ కంటే ఇది మెమరీ ఎక్కువ అన్నట్టే కదా. అవును. ఇంకొకటి నాకు జాండీస్ అవుతాయి, పసకలు అయినాయి. పసకలు అంటారు, కామిన్లు అంటారు ఊళ్ళో తెలుగులో. కామిన్లు, పసకలు, జాండీస్, పచ్చ కామెర్లు అని ఉన్నాయి. ఆకుల సంజీవయ్య అని ఒక డాక్టర్ పరకాలు తీసుకెళ్ళింది. చూసిండు నేను బతికిన. ఆ డాక్టర్ గుర్తుంటాడు. ఎవరో నేను సైకిల్ తొక్కుంటూ కూడా పడిపోతే ఇక్కడ సైకిల్ది గుచ్చుకుంటుంది, అది బ్రేక్ గుచ్చుకొని మొత్తం లోపలికి పోతే పెద్ద ఊండ్ అయింది. అది డాక్టర్ సురేందర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికాడనే ఆయననే కుట్లు వేసిండు, ఆయననే మత్తసూది ఇచ్చిండు, అన్ని ఆల్ ఇన్ వన్. దానికైతే ఇప్పుడు 50,000 60,000 బిల్లు ఎత్తారు నాకు. సైకిల్కి వెళ్ళి పడితే నాకు 50,000 బిల్లు, ₹1,00,000 బిల్లు ఎత్తారు ఇప్పుడు. కానీ అక్కడ సురేందర్ రెడ్డి గారు ఆయన. అప్పుడు ఇంకో మాట, ఈ కుట్లు అంటే ఇది చెప్తాయి. కుట్ల గురించి కూడా సో చెప్తా. కుట్లు ఉంటాయి. కుట్లు అంటే కుట్లు పడితే నీకు 6 కుట్లు పడ్డాయి అంటే 6 కుట్లు ఏంది అంటే, కుట్లు అంటే సూది లెక్కనే కుడతారు రానేది డాక్టర్. ఓ అమ్మ, ఇట్లా అంటేనే సూదికి, ఇట్లా అంటేనే పిన్నిస్కి, ఇట్లా అంటే సురుక్కు అంటది. అంత సూది బట్టలకి కుడితే ఇట్లా బట్టల చర్మము అట్లా కుడతారా అని మస్తు భయం ఉండదు. కుట్లు అంటే మస్తు భయం ఉండదు. ఏదో బట్టలు కుట్ట కుడతారేమో అని భయం ఉండేది. కానీ లేదు, మత్తసూది ఇస్తారు ఒకటి, మత్తసూది ఇస్తే ఏం కాదంటే అప్పటికి నాకు దెబ్బ తాకితే సురేందర్ రెడ్డి గారు పోతే నీకు 4-5 కుట్లు 10 కుట్లు పడతాయి బిడ్డ అంటే భయం అవుతుంది. ఆడు పోగానే ఆయన మత్తసూది ఇచ్చిండు. ఇస్తే అప్పుడు కూర్చున్నా ఏం అనిపించదు, పిన్ను కూర్చున్నా అనిపిస్తుంది అంతవరకే. మత్తు ఇంజక్షన్ వల్ల ఏం అనిపించలే. అంటే అట్లా డాక్టర్ కావాలని ఆ డాక్టర్లను చూడడం, మంచి డాక్టర్లను చూడడం, డాక్టర్ రామయ్య లాంటి డాక్టర్ బీరోల సుందరలను చూడము, గురువుల ప్రోద్బలము, గురువులు చెప్పిన విద్య. ఇప్పుడు కాలు కూర్చింది కదా, నాకు అదే సైకిల్ బ్రేక్ ఈడ కూర్చింది. కాకపోతే మీరు తట్టుకున్నారు, నేను ఇంకా బాగా భయపడ్డానట్టు. అయితే ఇంకొకటి, మనం బాల్యంలో ఉన్నాం కాబట్టి ఇంక ఈ స్టోరీ కూడా చెప్తా. సైకిల్ అప్పుడు ఇక సైకిల్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంటే ఎక్కువ అవి. అప్పుడు సైకిల్ ఉంటే ఓ రేంజ్ అది. అఫ్ కోర్స్ నాకు ఇంటర్మీడియట్ వరకు సైకిల్, బీఫామ్స్ కూడా బండి లేదు అనుకోండి, ఆ విషయం వేరు. అయితే మా నాన్న ఒక టీచర్ ఉండే, ఆయన పేరు శంకరభద్ర అని ఒక టీచర్ ఉంటే, మా మేనమామ అవుతాడు ఆయన. మా నాన్న ఓ రోజు పరకలకు పోయి అట్లాస్ సైకిల్ ఉండే, అప్పుడు అట్లాస్ కొత్త సైకిల్ పెట్టి వేసుకొని వచ్చిర్రు, ఇంట్లో పెట్టారు. అప్పుడు సైకిల్ ఉంటే ఇప్పుడు మనకి ఈ రోజు వల్ల ల్యాండ్ క్రూజరు, బెంజ్ కారు ఉన్నట్టు ఇంటి ముంగట అంతే. దట్టు కొత్త సైకిల్ ఉంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు మన వాళ్ళు. ఒకటి పోతే ఒకటి వేసుకుంటారు, సెకండ్ హ్యాండ్ ఎంత కొంత కొంటారు. కానీ కొత్త సైకిల్ ఉన్నంటే వాడు ఇక కోటీశ్వరుడు, రేంజ్ రోవర్ ఉన్నట్టే మన ఇంటి ముంగట. ఏం చేసేది మా నాన్న వాళ్ళు, ఈ పిల్లల వాళ్ళకి వీళ్ళంతా తొక్కి బండి సైకిల్ ఖరాబ్ చేస్తారని ఒకటి. ఖరాబ్ కంటే ముందు పిల్లలు పడితే వాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకుతాయి అనే రోడ్లు చక్కగా ఉండేవి. మళ్ళీ అన్ని బొందలు, రాళ్ళు, రప్పలు, మట్టి రోడ్లే, పిల్లలకి ఇబ్బంది అని చెప్పి వీళ్ళు ఈ రోజు ఒక్క కారు దాస్తే, ఈ రోజు ఈడ దాస్తే మళ్ళీ ఆడ దాయరుగా రోజు ప్లేస్ మారుతా ఉంటది. ఇక ఆడ చూసి ఆడ తాళాలు ఎక్కిపోయారు. ఇక రోజు ఎత్తుకుడు, కుండలు ఎత్తుకుడు, చెరుపులు ఎత్తుకుడు, అన్ని ఎత్తుకుతా అంటే ఎక్కడో కాడ సైకిల్ తాళం దొరికేది. అబ్బా దొరికింది రప్పించడానికి వాళ్ళ షేర్లో పోగానే మనం సైకిల్ పట్టుకొని దంచుతుండేది. ఇక తెలియకుండా సరే తెలియకుండానే దొంగతనంగా సైకిల్ దగ్గర మంచిగానే ఉన్నది. ఇంకా ఆ దొంగతనంగా తీసుకుపోయినాక ఈ పడి కుట్లేడు. ఇక వాళ్ళ పరిస్థితి ఏంది, పనిష్మెంట్ ఎట్టుంటుంది. అసలే కోతి, ఆ కోతి కళ్ళు తాగిందట. కళ్ళు తాగినాక ఆ కళ్ళు తాగిన కోతి మీద ఒకటి తాడి పండు పడదట. అట్లా ఆ సైకిల్ తాళం పోవడే ఘోరం. దానికే పనిష్మెంట్ ఘోరం కూడా తెలితే సాడుకు మెల్ల తొక్కి తూడిచి మంచిగా కడిగి వాళ్ళు వచ్చే వరకు గమ్మున పెట్టి సపరేట్ ఉందామంటే సైకిల్ కిందికి వాడి అన్నాడు కాంచి. అప్పుడు కాంచి అనేది కాంచి తొక్కుడు. ఈ సీట్ తొక్కడం తోపులు. అప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ R4 వస్తారు చూసినావా, లాంగ్ టూర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు మన పెద్ద పెద్ద బండ్లు, రేంజ్ రోవర్, ఇవన్నీ బండి నడితే సీట్ వచ్చినోడు గొప్పోడు. ఆ ఊర్లో వాడు తోపువాడు. ఏమన్నా చిన్న చిన్న కాంచి నేర్చుకోవాలి. కాంచి అంటే ఏంటంటే దాని మధ్యలో ఒక కాలు పెట్టి, ఒక కాలు పెట్టి ఇట్లా అది ఉంటుండే. అలాంటి బాల్యంలో చాలా చెప్పుకోవడానికి బాగున్నాయండి శివ గారు. సార్ చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీరు చెప్పిన ప్రతి విషయం, నేను ఈ మధ్యలో రీసెంట్గా గోల్డెన్ మెమరీస్ అని ఒక యూట్యూబ్ షార్ట్స్ కొన్ని చేస్తున్నా. అవునండి, మీరు చెప్పిన ప్రతి ఒక్కటి గోల్డెన్ మెమరీయే. చూసాను అసలు ఇప్పటిదాకా నేను ఆ చిట్యాల గ్రామంలోనే ఉన్నట్టు, ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఒక మధుర జ్ఞాపకంగా. చాలా కొత్తవి కూడా నేర్చుకున్నా. మీరు చెప్పిన కొన్ని పదాలు నాకు తెలియదు, చాలా కొత్తవి నేర్చుకున్నా. ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చాలా, అంటే ఒక విలేజ్, ఒక పల్లెటూరి వాతావరణం ఇలా ఉంటుందా. నాట్ ఓన్లీ చిట్యాల, ప్రతి విలేజ్ కనెక్ట్ అవుతారు. ఏ కులాన్ని కించపరచకుండా వారి వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఈ వస్తువునిచ్చి వస్తువు తీసుకోవడం, ఆ టాపిక్, మర్యాదలు, పలకరింపులు ఎట్లా ఉంటాయి, టీచర్లు స్టూడెంట్స్ ల మధ్య బంధం ఎట్లుంటది, ఇవన్నీ చాలా అద్భుతంగా ఒక ఎంటర్టైనింగ్ వేలో, ఏదో అట్లా చెప్పినట్టు కాదు, ఎంటర్టైనింగ్ వేలో, మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. చాలా చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎట్లుంటాయంటే, ఒక మంగళైన, ఒక కురుమైన, ఒక గౌన్లైన, ఇంకో కులమైన, ఇట్లా కులాలు. సరే కులాల గురించి మాట్లాడే కులాలలో ఏ కులములు ఏ కులమైన బావ, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అని పిలుచుకునే పరిస్థితి ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి
ఊరు బస్ దిగానే ఆ గౌన్లలో లేకపోతే కురుమల్లో ఇంకెవరో వచ్చి తమ్మి బాగున్నావారా అంటది. అక్క నమస్కారం, బాగున్నా అక్క, బావగారు బాగున్నారు అంటారు. తమ్మి బాగానే ఉన్నాం తమ్మి అని ఆమంటది. తమ్మి పిల్లలు బాగున్నారా అంటది. బాగున్నారు అక్క అంటే మరదలు ఏం చేస్తారా తమ్మి అని అంటారు. అంటే సొంత అక్క కాకపోయినా సొంత బావ కాకపోయినా వాళ్ళ మాటలలో ఫీలింగ్ అనేటువంటిది సొంత అక్క బావల కంటే ఎక్కువ ఉంటుంది. అట్లా ఆ విధమైనటువంటి సంబంధ బంధాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా శివనాగ్ గారు, నేను ప్రత్యేకంగా మీకు నేను 2-3 మీ చూసినట్టు 2-3 వీడియోస్ ఇంటర్వ్యూస్ చూసిన, నేను మీ షార్ట్స్ కూడా చాలా చూసిన. డాక్టర్ రాజనారాయణ గారిని చాలా మంచి గొప్ప వ్యక్తులను మీరు ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో నేను చూసిన. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకటి ఉంటుంది, ఏబిఎన్ ఆర్కేతో ఒకటి ఉంటుంది, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఉంటుంది. అలాంటి మెయిన్ స్ట్రీమ్ లో మాలాంటి సాధారణ అంటే వాళ్ళకు అవకాశం రాలేదు యాక్చువల్గా. అప్పుడు అది పెద్ద సంచలనం అయింది. నేను అనుకుంటున్నా ఈ రోజులలో మెయిన్ స్ట్రీమ్ కాకుండా యూట్యూబ్ ఛానల్స్లో మీరు పెట్టిన గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ అనేటువంటి ఛానల్ చాలా బ్రహ్మాండమైన ఛానల్. అప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏ విధంగా అయితే మీరు ఇంటర్వ్యూ ఆయన చేసిండో అదే విధంగా న్యాచురాలిటీ పోకుండా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటున్నాయి, చెప్పేవాళ్ళు అదే చెప్తారు. కాబట్టి ఇలాంటి రావాలి, మీలాంటి గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ అనేటువంటిది ఎక్కడెక్కడో ఉన్నటువంటి మెమోరీస్ను, పల్లెల సంస్కృతిని, సాంప్రదాయాలను, ఊర్లో ఉన్నటువంటి మంచి చెడును అన్నింటినీ మాలాంటి ద్వారా ప్రత్యేకంగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మమ్మల్ని పిలిచి మా ద్వారా పాత సంస్కృతిని మీరు తెర మీద తీసుకొచ్చి దీన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉండే విధంగా చేస్తారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఈ విధంగానే చేయాలని, అందరినీ ఈ విధంగా ఆహ్వానించి మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రయత్నాన్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.